కూటు క్రమాలు, இவ்வாறு கூட்ட ஒழுங்குகள் ఈ వారంలో బైబిల్ స్టడీ కూటం, శనివార కూటం, ఆదివార కూటం యథావిధిగా జరుగుతాయి. இந்த வாரத்திலே வேத பாட கூட்டம், பரிசுத்தாவின் காத்திரு கூட்டம், பரிசுத்த ஆராதனை இவையெல்லாம் வழக்கம் போல நடைபெறும். దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. ఇక ఉదయకాలంలో మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దావీదు రాసినటువంటి 116వ కీర్తన వైపుగా తిప్పుకొనిచున్నాం. இந்த காலவெளியிலே நம்முடைய பரிசுத்த வேதாகமத்தை தாவீது எழுதிய 115ஆம் சங்கீதத்திற்கு நாம் திருப்புவோம். భక్తుడైన దావీదు 116 యొక్క కీర్తనలో ప్రభు యొక్క ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాడు. இங்கே தாவீது இந்த அதிகாரத்திலே దేవుడి అன்பை குறித்து அவன் தேவனுக்கு స్తుతి స్తోత్రங்களை செலுத்துகிறான். తన దేవుడు ఏ విధంగా కాపాడి ఉన్నాడో దానంతటిని తలంచి భక్తుడైన దావీదు దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. தன்னை விதமாக கர்த்தர் காத்தாரோ அதை குறித்து பக்தனாகிய தாவீது அவன் தேவனுக்கு స్తోత్రங்களை செலுத்தி நினைவு கூறுகிறான். 12-13 యొక్క వచనాలలో 12-13 వచనங்களிலே దావీదు రాసినటువంటి 116 యొక్క కీర్తనలో 12-13 వచనాలలో దావీదు எழுதிய 116ஆம் சங்கீதத்தின் 12-13 వచనங்களிலே యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయనకు నేను ఏమి చెల్లించగలను? கர்த்தர் எனக்கு செய்த எல்லா உபகாரங்களுக்காகவும் நான் அவருக்கு என்னத்தை செலுத்துவேன்? దేవుడు నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నారు, వాటన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించగలను? கர்த்தர் என்னுடைய ஜீவிதத்திலே எத்தனையோ உபகாரங்களை செய்திருக்கிறார், அதற்காக நான் அவருக்கு என்னத்தை செலுத்துவேன்? అప్పుడు దావీదు భక్తుడికి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా దేవుడు అతనికి ఇచ్చిన ప్రేరేపణను మనం 13 వచనంలో చదువుతున్నాం. கர்த்தர் இந்த தாவீதுக்கு அவர் செய்த உபகாரங்களை குறித்து ஒரு நன்றி செலுத்தும்படியான ఏబుదలై తండ్రి మనం 13వ వచనத்தில் వాసిக்கிறோம். దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి రక్షణ అనే పాత్రను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాడు. கர்த்தர் அவனுக்கு தந்த ரட்சிப்பின் பாத்திரத்தை கையில் எடுத்துக்கொண்டு கர்த்தருக்கு அவன் நன்றி செலுத்தினான். దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. ఇలా ఈ వచనాన్ని మనం చూసినట్లయితే இந்த వచనங்களை நாம் பார்க்கும்போது దావీదు యొక్క చేతులను దేవుడు ఒట్టి చేతులతో ఉంచలేదు, తన రక్షణ అనేటువంటి ఒక పాత్రను దేవుడు ఆయనకు అనుగ్రహించున్నాడు. தாவீதுடைய கைகளை அவர் வெறும் கைகளாக கர்த்தர் விட்டுவிடவில்லை, அவனுடைய கையில் தான் ரட்சிப்பின் பாத்திரத்தை கொடுத்திருந்தார். మన యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలించి చూసినట్లయితే அவ்விதமாகவே நம்முடைய ஜீவித்தை நாம் சோதித்து பார்த்தால் మనల్ని యొక్క చేతులు కూడా ఒట్టి చేతులతో దేవుడు ఉంచలేదు, అనేక పాత్రలను అనుగ్రహించి మనల్ని కూడాను దేవుడు తృప్తిపరచుచున్నాడు. அவ்விதமாக நம்முடைய கைகளை கூட அவர் வெறும் கைகளாக விட்டுவிடவில்லை, ரட்சிப்பின் பாத்திரங்களை நம்முடைய கரங்களில் தந்திருக்கிறார். దేవునికి స్తోత్రాలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దావీదు యొక్క చేతిలో ఏమేమి పాత్రలు కనబడుచున్నాయి? இந்த தாவீதின் கைகளிலே என்னென்ன பாத்திரங்கள் காணப்படுகின்றன? అదే సందర్భంలో యేసుని నమ్మి ఈ దినాలలో జీవిస్తున్న మన యొక్క చేతుల్లో ఏమేమి పాత్రలు దేవుడు అనుగ్రహించున్నాడు? அதே வேளையிலே கர்த்தராகி இயேசுவை நம்பி ஜீவிக்கிற நம்முடைய ஜீவிதத்திலே நமக்கு என்னென்ன பாத்திரங்களை கர்த்தர் தந்திருக்கிறார்? ఈ యొక్క విషయాలను ఈ యొక్క ఉదయ కాలంలో మనం ధ్యానించుకోబోచున్నాము. இந்த விஷயங்களை நாம் இந்த காலவேளையில் தியானிக்க போகிறோம். ఈ యొక్క వచనమందు మనం చూసినప్పుడు రక్షణ అనేటువంటిది ఒక పాత్ర లాగా దేవుడు మన యొక్క చేతికి అనుగ్రహించున్నాడు. இந்த வசனத்தை நாம் பார்க்கும்போது ரட்சிப்பு என்பதை ஒரு பாத்திரமாக கர்த்தர் நம்முடைய கரத்தில் தந்திருக்கிறார். కొన్ని పాత్రలు ఉన్నాయి, சில பாத்திரங்கள் உள்ளன, కానీ అవన్నీ కూడాను చాలా విలువైన పాత్రలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. அவையெல்லாம் கூட சில விலையேறப்பட்ட பாத்திரங்களாக பரிசுத்த வேதாகமம் போதிக்கிறது. బంగారు పాత్రలు ఉన్నాయి, பொன் பாத்திரம், వెండి పాత్రలు ఉన్నాయి, வெள்ளி பாத்திரம், రాయితో తయారు చేయబడిన పాత్రలు ఉన్నాయి, மண் பாண்டம், மண் பாத்திரம், కల్లునాలు செய்யப்பட்ட கல்லினால் செய்யப்பட்ட பாத்திரம், మట్టితో తయారు చేయబడిన పాత్రలు ఉన్నాయి, மண்ணினால் செய்யப்பட்ட பாத்திரம், చెక్కతో తయారు చేయబడిన పాత్రలు ఉన్నాయి, மரத்தினால் செய்யப்பட்ட பாத்திரம். ఈ రోజుల్లో పేపర్ తో కూడా కొన్ని పాత్రలను తయారు చేస్తున్నారు. நாட்களிலே పేపరిனால் కూడా பாத்திரம் செய்கிறார்கள். ఈ విధంగా పలు పాత్రలను దేవుడు ఈ మనుషులు తయారు చేస్తూ ఉన్నారు. இந்நாட்களிலே பல விதங்களிலே பாத்திரங்களை மனிதர் தயாரிக்கிறார்கள். వాటన్నిటికంటే ప్రభు మన చేతికి ఇచ్చినటువంటి పాత్రకు పేరు రక్షణ అనేటువంటి పాత్రను దేవుడు మన చేతుల్లోకి అనుగ్రహించున్నాడు. இவை எல்லாவற்றையும் பார்க்கலும் ரட்சிப்பு என்கிற பாத்திரத்தை கர்த்தர் நம்முடைய கையில் தந்திருக்கிறார். ఈ రక్షణ అనేటువంటి పాత్ర అన్ని పాత్రల కంటే శ్రేష్టమైనది, అమూల్యమైనది.
இந்த ரட்சிப்பின் பாத்திரம் எல்லாவற்றை பார்க்கிலும் வெளியேறப்பட்டது అమూల్యமானது. మనలో కొంతమంది ఆ పాత్రను చేత పట్టుకుని ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే దేవుని యొక్క భక్తులు ఉన్నారు. நம்மிலே அநேகர் அதிகாலையிலே அந்த பாத்திரத்தை கையிலே எடுத்துக்கொண்டு கர்த்தருக்கு நன்றி செலுத்துகிற பக்தர்களாக இருக்கிறார்கள். అదే సందర్భంలో ఆ పాత్రను జాగ్రత్తగా కాపాడుకోలేక విడిచిపెట్టుకున్న కొద్దిమంది దేవుని యొక్క పిల్లలు కనబడుచున్నారు. அதே வேளையிலே அந்த ரட்சிப்பு பாத்திரத்தை காத்துக்கொள்ளாமல் அதை விட்டுவிட்ட சில தேவனுடைய பிள்ளைகள் ఈ காணப்படுகிறார்கள். యొక్క ఉదయ కాలంలో మన యొక్క పాత్రను చేతిలో పట్టుకుని ఈనామా జార నడుచుకున్నా ఈనామా இந்த காலவெளியிலே நாம் நம்முடைய ரட்சிப்பின் பாத்திரத்தை நம்முடைய கையில் வைத்திருக்கிறோமா இல்லை தவற விட்டு விட்டோமா? ఆయన యొక్క పాత్ర నీ యొక్క చేతుల్లో ఉన్నట్లయితే నీ ప్రార్థన జీవితం నీ యొక్క స్తోత్రం చేసే అనుభవం ఎన్నడూ కూడాను అది తెగిపోదు. அந்த ரட்சிப்பின் பாத்திரம் உன் கையில் இருக்குமானால் உன்னுடைய ஸ்துதி ஸ்தோத்திரங்களை செய்யும் அனுபவமும் உனக்கு நன்றி செலுத்துகிற அனுபவம் கூட உன்னை விட்டு நீங்காது. దేవునికి స్తోత్రాలు. கர்த்தருக்கு ఆయన ஸ்தோத்திரம். ఇచ్చిన రక్షణ ఈ భూమి అంతట్లో ఎంతో శ్రేష్టమైనది. அவர் நமக்கு தந்த ரட்சிப்பு இந்த பூமி எல்லாவற்றிலும் மேன்மையானது. ఒక వ్యక్తి నరకంలో పడిపోయాడు. ஒருவன் நரகத்திலே விழுந்து விட்டான். నరకంలో యేసు ప్రభు సంచరించేటప్పుడు அங்கே கர்த்தராகிய இயேசு அங்கே நகரத்திலே சுற்றி உலா வரும்போது ఆ యొక్క ఆత్మ యేసు వైపు చూసి ఇలాగ చెబుతుంది, அந்த ஆத்மாவானது கர்த்தராகிய இயேசுவை பார்த்து சொல்லுகிறது, మీరు నాకు రక్షణ అనుగ్రహిస్తే భూమి మీద ఉన్న ఆస్తినంతటిను మీకు ఇచ్చేస్తాను. நீ எனக்கு ரட்சிப்பை கொடுத்தால் பூமியில் உள்ள என்னுடைய ஆஸ்திகள் எல்லாவற்றையும் உனக்கு தந்து விடுவேன். దేవునికి స్తోత్రాలు. தேவனுக்கு ஸ்தோத்திரம். దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? இதை கேட்டு நமக்கு என்ன புரிகிறது? నీ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఆస్తి అంతటికంటే శ్రేష్టమైనది ప్రభు నీకు అనుగ్రహించిన రక్షణ అనేటువంటి పాత్ర. இந்த பூமியில் உள்ள ஆஸ்திகள் எல்லாவற்றை பார்க்கிலும் கர்த்தர் உனக்கு தந்த ரட்சிப்பு மேலானது. దేవునికి స్తోత్రాలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు తన యొక్క జీవితంలో చేసిన అనేటువంటి మేలుని తలంచి భక్తుడిని దావీదు రక్షణ పాత్రను పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. பக்தனாகிய தாவீது தன்னுடைய ஜீவிதத்தில் கர்த்தர் செய்த எல்லா உபகாரங்களை நினைத்து அவன் அவரை துதிக்கிறான். ఈ రక్షణ అనే పాత్రని చేతుల్లో లేకుండా పోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం పాత్రలం కాదు. இந்த ரட்சிப்பின் பாத்திரம் உன்னுடைய கையிலே இல்லாவிட்டால் தேவனுடைய ஆசீர்வாதங்களுக்கு நீ பாத்திரவான் அல்ல. దావీదు చేతిలో ఇచ్చినటువంటి పాత్రకు పేరు, మొట్టమొదటి పాత్రకు పేరు రక్షణ అనే పాత్ర. தாவீதின் கரத்தில் இருந்த முதலாவது பாத்திரத்தின் பெயர் தான் ரட்சிப்பின் பாத்திரம். అదే సందర్భంలో அதே వేళயிலே దావీదు యొక్క చేతిలో ఉన్న మరొక పాత్ర గురించి మనం చూస్తున్నాము. தாவீதுடைய கையில் இருக்கிற இன்னொரு பாத்திரத்தை குறித்து நாம் வாசிக்கிறோம். దావీదు రాసిన 23 కీర్తనలకు మనం వెళ్ళినట్లయితే நாம் தாவீது எழுதின 23ஆம் சங்கீதத்திற்கு செல்வோம் என்றால் అక్కడ దావీదు యొక్క వ్యక్తిగత యొక్క జీవితము ఈ యొక్క కీర్తనలో మనం చూడవచ్చు. தாவீதுடைய தனிப்பட்ட ஜீவியத்தை இந்த சங்கீதத்திலே பார்க்கலாம். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దావీదుకు దేవుడు ఏ విధంగా నడిపించినాడో అనుభవాలన్నిటిని కూడాను 23 కీర్తనలో సొంతగత వ్యక్తిగత జీవితాన్ని గురించి వ్రాశాడు. தாவீதை கர்த்தர் எவ்விதமாக நடத்தினாரோ அவனுடைய தனிப்பட்ட ஜீவியத்தை குறித்து இந்த சங்கீதத்தில் பார்க்கலாம். 5వ వచనాన్ని మనం చూసినట్లయితే 5ஆம் வசனத்தை நாம் నీవు பார்க்கிறோம். నా శత్రు ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు. என் சத்துருக்கள் முன்பாக நீர் எனக்கு ஒரு பந்தி ஆயத்தமாக்கினீர். నూనెతో నా తలను నీవు అంటి ఉన్నావు. என் தலையை எண்ணெயால் அபிஷேகம் பண்ணுகிறீர். నా గిన్నె నిండి పొర్లుచున్నది. என் பாத்திரம் நிரம்பி வழிகிறது. దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். శత్రు ఎదుట దేవుడు దావీదుకు ఒక పాత్రను ఉంచినట్లుగా ఇక్కడ మాట్లాడుచున్నాడు. இவன் சத்துருக்களுக்கு முன்னதாக தாவீதுக்கு ஒரு பாத்திரத்தை கர்த்தர் உண்டு பண்ணினார். శత్రు ఎదుట దేవుడు మనకు కూడాను దావీదు వలె ఒక పాత్రను ఉంచున్నాడు. நம்முடைய சத்துருக்களுக்கு முன்பாக நமக்கும் கூட ஒரு பாத்திரத்தை தாவீதை போல கர்த்தர் ஆயத்தமாக்கி ఈ యొక్క இருக்கிறார். పాత్ర అనేటువంటిది అది శత్రువుకు సంబంధించింది కాదు. ఈ పాత్ర ప్రభు మనకు సిద్ధపరిచిన పాత్ర. இந்த பாத்திரமானது இது சத்துருக்களை சேர்ந்ததல்ல, இந்த பாத்திரம் நமக்காக கர்த்தர் தந்தது. 23వ కీర్తన 5వ వచనంలో இந்த 23ஆம் சங்கீதம் 5ஆம் வசனத்திலே ఒకవైపు భోజనము, మరొక వైపు దావీదుకు దేవుడు సిద్ధపరిచిన పాత్ర. இங்கே ஒரு பக்கத்திலே போஜனமும் இன்னொரு பக்கத்திலே தாவீதுக்கு கர்த்தர் தந்த பாத்திரமும். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். భోజనము అన్నటువంటిది దైవ చిత్తాన్ని బయలుపరుస్తుంది. இந்த போஜனம் என்பது தேவனுடைய சித்தத்தை காட்டுகிறது. పాత్ర అన్నటువంటిది దావీదును శత్రువు పైన అభిషేకించిన అనుభవాన్ని చూపిస్తుంది. இந்த பாத்திரம் என்பது சத்துருக்களுக்கு முன்பாக தாவீதை கர்த்தர் அபிஷேகம் பண்ணின காரியத்தை காட்டுகிறது. శత్రువును మనం జయించాలంటే நம்முடைய சத்துருக்களை நாம் ஜெயிக்க வேண்டும். భోజనము అనే దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద మనం చేయవలసి ఉంది. போஜனம் என்கிற கர்த்தருடைய சித்தத்தை நாம் பரிபூர்ணமாக செய்ய வேண்டியது. దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த பூமியில் இருக்கும்போது మీరు
నాకు ఆహారమును సిద్ధపరిచి ఉన్నారని ప్రభు మాట్లాడి ఉన్నాడు. அப்பொழுது கர்த்தர் எனக்காக ஒரு ஆகாரத்தை போஜனத்தை தந்திருக்கிறீர் என்றார். దేవుడు యేసుక్రీస్తుకి సిద్ధపరిచిన ఆహారం ఏంటంటే பிதாவாகிய தேவன் குமாரனாகிய இயேசுவுக்கு ஆயத்தமாக்கின போஜனம் என்னவென்றால் ఆయన చిత్తము చేతి నాకు ఆహారము పానీయమై ఉన్నదని ప్రభు సెలవిచ్చాడు. அவர் எனக்கு அவருடைய சித்தத்தை செய்வதுதான் என்னுடைய போஜனமும் என்னுடைய நீருமாய் இருக்கிறது என்றார். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఈ యొక్క భోజనం అనే దైవ చిత్తాన్ని సాతానుడు చేయలేడు. இந்த போஜனம் என்கிற தேவ சித்தத்தை சாத்தான் செய்யலை. ఆ సాతానుడు మనం జయించాలంటే அந்த சாத்தானை நாம் ஜெயிக்க வேண்டும் என்றால் దేవుని యొక్క చిత్తం అనే భోజనము ద్వారా మనం తిని బలపరచబడి సాతాన్ని జయించాలి. தேவனுடைய சித்தத்தை செய்கிற போஜனத்தை நாம் புசித்து நாம் பலமடைந்து சாத்தானை ஜெயிக்க வேண்டும். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దావీదు యొక్క తల అభిషేకమైనటువంటి తైలముతో దేవుడు అంటి ఉన్నాడు. தாவீதின் தலையை எண்ணெயால் கர்த்தர் அபிஷேகம் பண்ணினார். నీవు గురిపోతు కొమ్ము వలె నాకు బలమును అనుగ్రహించున్నావు. நீ காண்டாமிருகத்தை போல எனக்கு பலத்தை தந்தீர். గురిపోతు అన్నది బలాన్ని చూపిస్తుంది. இந்த காண்டாமிருகம் என்பது பலத்தை காட்டுகிறது. ఆ గురిపోతు యొక్క బలము అన్నటువంటిది మనం కూడా పొందుకున్నట్లయితే அந்த காண்டாமிருகத்தின் பலத்தை நாமும் பெற்றுக்கொண்டால் ఇది అభిషేకం అనే అనుభవం రూపంలో మనం ఈ దినాలలో గురిపోతు యొక్క బలాన్ని పొందుచున్నాం. இதை நாம் அபிஷேகத்தின் அனுபவத்தின் மூலமாக இந்த காண்டாமிருகத்தின் பலத்தை பெற்றுக் கொள்கிறோம். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். ఈ యొక్క పాత్రలో దేవుడు తన యొక్క అభిషేకమైన తైలాన్ని నింపి దాన్ని పొర్లి పార్చున్నట్లుగా భక్తుడిని దావీదు ఇక్కడ రాయిచున్నాడు. இந்த பாத்திரத்திலே கர்த்தர் அபிஷேகம் என்கிற எண்ணெயை ஊற்றி அது பொங்கி வழியும்படியாக செய்கிறார் என்று தாவீது சொல்கிறார். మన యొక్క పాత్ర ఎప్పుడు ఖాళీగా ఉంటుందో అప్పుడు మనతో సాతానుడు యుద్ధం చేయడానికి వస్తాడు. நம்முடைய பாத்திரம் எப்பொழுதும் காலியாக காணப்பட்டால் இந்த சாத்தான் யுத்தம் செய்ய வருவான். మన యొక్క పాత్ర దేవుని అభిషేకమైన తైలంతో నింపబడి ఉన్నట్లయితే நம்முடைய பாத்திரமான தேவனுடைய அபிஷேகம் என்கிற எண்ணெயினால் நிரப்பப்பட்டிருந்தால் శత్రువు మన వద్దకు రాడు. இந்த சத்துரு நமக்கு முன்பாக మన வரமாட்டார். శత్రువును సునాయాసంగా జయించవచ్చు. நாம் இந்த சத்துருவை சுலபமாக ஜெயிக்க முடியும். ఇప్పుడు దావీదు చేతిలో ఉన్నటువంటి రెండు విధములైన పాత్రలు మనం చూసి ఉన్నాం. இப்பொழுது தாவீதின் கரத்தில் இருக்கிற ரெண்டு விதமான பாத்திரங்களை குறித்து நாம் பார்த்தோம். ఒకటి రక్షణ అనేటువంటి పాత్ర, ஒன்று ரட்சிப்பின் பாத்திரம், రెండవది అభిషేకంతో నింపబడిన పాత్ర. இரண்டாவதாக அபிஷேகத்தினால் நிரப்பப்பட்ட பாத்திரம். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். ప్రస్తుత కాలంలో ఈ రెండు పాత్రలు మనం కూడాను కలిగి ఉన్నాము. இந்த பரிசுத்த ஜீவியத்திலே நாம் ரெண்டு பாத்திரங்களை நாமும் உடையவர்களாய் இருக்கிறோம். దావీదు రాసిన కీర్తనలు 5వ అధ్యాయము 8వ వచనమందు நாம் தாவீது எழுதின சங்கீதம் 5ஆம் அதிகாரம் 20ஆம் வசனத்தை பார்க்கும்போது యెహోవా నా కొరకు పొంచి ఉన్నటువంటి వాటిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. என்னுடைய சத்துருக்களின் நிமித்தம் என்னை உம்முடைய நீதியிலே வழியிலே நடத்தும், எனக்கு முன்பாக உம்முடைய வழியை செவ்வைப்படுத்தும். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుడు తన యొక్క మార్గమును మన పట్ల స్థిరపరిచి ఉన్నాడు. தேவன் தம்முடைய வழிகளை நம்முடைய சார்பாக அவர் செம்மையாக்கி இருக்கிறார். మనకు విరోధంగా పొంచి ఉన్న సాతాను యొక్క మధ్యలో కూడాను దేవుడు తన మార్గాన్ని మన కొరకు స్థిరపరిచి ఉన్నాడు. நமக்கு விரோதமாக பதுங்கி இருக்கிற சத்துருக்களுக்கு சாத்தானுக்கு விரோதமாக கர்த்தர் நமக்கு செம்மையான ఎప్పుడు దేవుని మార్గం మనకు కనిపిస్తదంటే எப்பொழுது தேவனுடைய பாதை நமக்கு தெரியும் என்றால் అభిషేకం ద్వారా మన యొక్క మనసును దేవుడు నూతన పరిచినప్పుడు దేవుని యొక్క మార్గం మనకు కనిపిస్తాది. அபிஷேகத்தின் மூலமாக தேவன் நம்முடைய மனதை அவர் புதிதாக்கும் போது தேவனுடைய வழிகள் நமக்கு 5వ కీర్తనలో నీ మార్గమును స్పష్టముగా నాకు చూపించుమని మాట్లాడుచున్నాడు. இந்த 5ஆம் சங்கீதத்திலே உம்முடைய வழிகளை எனக்கு தெளிவாக காட்டும் என்று அவர் சொல்கிறார். 23వ కీర్తనలో భక్తుడైన దావీదు నా పాత్రను నీవు నింపి ఉన్నావని మాట్లాడుచున్నాడు. 23ஆம் சங்கீதத்திலே என் பாத்திரத்தை எண்ணெயால் நிரப்பி இருக்கிறீர் என்று சொல்கிறான். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఒక వ్యక్తి అభిషేకమైనటువంటి పాత్రతో తన యొక్క పాత్రను నింపుకున్నప్పుడు ஒருவன் தன்னுடைய பாத்திரத்தை அபிஷேகத்தினால் நிரப்பிக் கொள்ளும் போது దేవుని యొక్క మార్గం అతని యొక్క దృష్టికి స్పష్టంగా కనపడతాది. தேவனுடைய வழிகள் அவருடைய பார்வைக்கு தெளிவாக காணப்படுகிறது. దేవుని యొక్క మార్గం మనకు స్పష్టంగా కనిపించినప్పుడు ఆ మార్గంలో మనం ముందుకే వెళ్ళగలం గాని వెనక్కి తిరిగి చూడలేం. தேவனுடைய பாதைகள் நமக்கு தெளிவாக காணப்படும் போதுதான் ஆவிக்குரிய ஜீவியத்தில் முன்போட்டு போக முடியும், பின்பாக போக முடியும். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். దేవుడు మన చేతికి రక్షణ అనే పాత్రను అనుగ్రహించున్నాడు. தேவன் நம்முடைய கையிலே ரட்சிப்பின் பாத்திரத்தை தந்திருக்கிறார். దావీదు యొక్క చేతిలో ఉన్నటువంటి అభిషేకంతో నింపబడిన పాత్ర వలె అభిషేకం అనే రెండవ పాత్రను కూడా ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. தாவீதின் கரத்தில் இருந்த பாத்திரத்தை அபிஷேகத்தினால் கர்த்தர் நிரப்பி வண்ணமாக நம்முடைய கரத்திலே అభిషేகத்தின் ఈ కూటములో వాక్యాన్ని నువ్వు చక్కగా విని చివరిలో నువ్వు దేవుని యొక్క చేతిలో ఏమేమి పాత్రను కలిగి ఉన్నావు అన్నది నిన్ను నీవే జ్ఞాపకపరచుకోమని కోరుచున్నాను. இந்த ஆராதனையிலே சொல்லப்படுகிற
வார்த்தைகளை நீ தெளிவாக கேட்டு கடைசியாக உன்னுடைய கரத்தில் என்னென்ன பாத்திரங்களை வைத்திருக்கிறாய் என்று புரிந்துகொள். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். మత్తయి సువార్త 10వ అధ్యాయంలో மத்தேயு சுவிசேஷம் 10ஆம் அதிகாரத்தில் 42వ వచనమందు 42ஆம் வசனத்தில் మనందరి యొక్క చేతిలో అనుగ్రహింపబడిన చల్లి నీళ్లతో నిండినటువంటి గిన్నె, நம்முடைய கரத்தில் கொடுக்கப்பட்ட தண்ணீர் நிறைந்த ஒரு பாத்திரம். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். మన యొక్క పాత్రను దేవుడు అభిషేకమైన తైలముతో మాత్రమే కాదు చల్లనీళ్లతో నిండినటువంటి పాత్రను దేవుడు మన చేతికి అనుగ్రహించినాడు. நம்முடைய கையிலே அபிஷேகம் என்ற பாத்திரத்தை மாத்திரமல்ல, குளிர்ந்த நீர் நிறைந்த ஒரு கலசத்தை அவர் நமக்கு கொடுத்திருக்கிறார். మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు పరలోక రాజ్యములో మనం ప్రవేశించుటకు ముందుగానే మన యొక్క ఫలములను ఈ భూమి మీదనే సిద్ధపరచుకోవాలి. நாம் பரலோக ராஜ்யத்துக்குள்ளே பிரவேசிப்பதற்கு முன்னதாகவே இந்த பூமியில் தானே நம்முடைய பலனை நாம் சம்பாதித்துக் கொள்ள வேண்டும். మన యొక్క ఫలములను ఈ భూమి మధ్యలో సిద్ధపరచుకున్న తర్వాతనే పరలోకం వెళితే అక్కడ దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాం. நம்முடைய பலனை இந்த பூமியிலேயே நாம் ஆயத்தமாக்கி கொண்டால் தான் பரலோக ராஜ்யம் போகும்போது அங்கே பிரதிபலனை நாம் பெற்றுக் கொள்வோம். ఇక్కడ ఒక శిష్యుని యొక్క చేతిలో ఉన్నటువంటి చల్లినీళ్లతో నిండినటువంటి పాత్ర, இங்கே శిష్యునుடைய కరத்தில் இருக்கிற குளிர்ந்த நீர் நிறைந்த ஒரு கலசம். ఆ చల్లనీటి యొక్క పాత్ర తను త్రాగి తృప్తి పొందడానికి కాదు, ఇతరులకు పోసి వారిని తృప్తిపరచడం కోసం ఈ పాత్రను దేవుడు సిద్ధపరిచాడు. அந்த பாத்திரத்தில் இருக்கிற குளிர்ந்த தண்ணீரை நாம் குடித்து தாகம் அடைவது அது அல்ல, அது மற்றவர்களுக்கு குடிக்க கொடுப்பது. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు, இந்த பூமியிலே நாம் இருக்கும்போது నిన్ను దేవుడు అనేక ఆశీర్వాదాలతో నింపినాడు. உன்னை அநேக ஆசீர்வாதங்களினால் கர்த்தர் நிறைத்திருக்கிறார். ఆశీర్వాదాలను మనం అనుభవించడం మాత్రమే కాదు, ఈ ఆశీర్వాదాలను ఇతరుల ఎదుట కుమ్మరించి వారిని కూడా ఇందులో పాలు పంపులు కలుగజేయాలి. அந்த ஆசீர்வாதங்களை நாம் மாத்திரம் அனுபவிப்பது அல்ல, அந்த ஆசீர்வாதங்களுக்கு மற்றவர்களுக்கு பகிர்ந்து கொடுத்து அவர்களை பங்கு பெற செய்வது. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ఈ ஸ்தோத்திரம். యొక్క చల్లనీళ్ళైనటువంటి పాత్రను మనం ఇతరులందరికీ పాలు పంపులు కలుగజేయాలి. இந்த குளிர்ந்த தண்ணீர் என்கிற பாத்திரத்தினால் மற்றவர்களுக்கு நாம் உதவி செய்ய வேண்டும். దాని అర్థం ఏంటి? அதனுடைய அர்த்தம் என்ன? ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులను మనం సంతోషపరచాలి. இந்த பூமியிலே இருக்கிற தேவ ஊழியர்களை நாம் சந்தோஷப்படுத்த வேண்டும். నీ ఇంటిలో జీవిస్తున్నటువంటి వారిని సంతోషపరచాలి. உன்னுடைய வீட்டிலே ஜீவிக்கிறவர்களையும் சந்தோஷிக்க வேண்டும். ఆయన యొక్క భక్తులను అందరినీ మనం సంతోషపరచాలి. அவர்களுடைய பக்தர்கள் எல்லாரையும் சந்தோஷிப்பிக்க வேண்டும். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். ఏలియాజరు రెబెకాను తీసుకురావడానికి వెళుతున్నప్పుడు, இந்த எலியேசார் அவன் ரெபேக்காவை கூட்டிக் கொண்டு வருவதற்காக சென்றபோது ఆ రెబెకాతో అంటున్నాడు, ఇదిగో మా ఇంటికి వచ్చి నీవు సేద తీరమని రెబెకా అతన్ని ఆహ్వానించింది. அவ்விதமாக நீங்கள் வீட்டுக்கு வார் என்று அவள் இருகரம் நீட்டி அவனை அழைத்தாள். ఏలియాజరు వచ్చి రెబెకా దగ్గర మంచినీళ్లు కావాలని అడిగాడు. இந்த ரெபேக்காவிடம் எலியேசர் வந்து நீ தாகத்துக்கு நீர் தா என்றார். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఆదికాండం 24వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ஆதியாகமம் 24ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் లాబాను అంటున్నాడు, రెబెకా కూడాను ఆ యొక్క ఏలియాజర్ని ఆహ్వానిస్తున్నారు. இந்த லாபானும் ரெபேக்காவும் இந்த எலியேசரை அன்போடு அழைக்கிறார்கள். దేవునికి స్తోత్రాలు. தேவனுக்கு ஸ்தோத்திரம். ఇక్కడ రెబెకా ఏలియాజరుకు మాత్రమే మంచినీళ్ళు ఇవ్వలేదు, కానీ అతని ఒంటిలకు కూడాను మంచినీళ్ళు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. இங்கே ரெபேக்கா அவள் எலியேசருக்கு மாத்திரமல்ல அவனோடு வந்த ஒட்டகங்களுக்கும் தண்ணீர் வார்த்தாள். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். మనుషులకు మంచినీళ్ళు ఇవ్వడం అంటే చాలా ఈజీ, ఒంటిలకు నీళ్లు పెట్టడం అంటే చాలా కష్టతరమైన పని. இந்த மனுஷருக்கு தண்ணீர் கொடுக்க வேண்டும் என்றால் அது மிகவும் சுலபம். ஆனால் இந்த ஒட்டகங்களுக்கு தாகம் தீர்க்கும்படியாக தண்ணீர் வார்க்க வேண்டும் என்றால் மிகவும் கஷ்டம். 1 లీటరు నీళ్లతో ఒంటి సరిపుచ్చుకోదు. அது 1 லிட்டர் தண்ணீர் மாத்திரம் குடித்து இந்த ஒட்டகம் திருப்தி அடையாது. ఒంటిలో ఒక్కసారి నీళ్లు తాగినాయంటే 15 రోజులు నెలపాటు కూడాను ఇంక నీళ్లు తాగకుండానే ఆ నీటిని తాగిన నీటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి. அவ்விதமாக இந்த ஒட்டகமானது ஒரு முறை அது தாகம் தீர குடித்தால் அதை 15 நாள் வரைக்கும் கூட அது வைத்துக் கொள்ளும். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். రెబెకా దేవుని యొక్క సంఘాన్ని చూపిస్తుంది. இந்த ரெபேக்கா தேவனுடைய சபையை காட்டுகிறது. మనం దేవుని యొక్క సంఘంలో ప్రభు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. தேவனுடைய சபையிலே கர்த்தர் நம்மை நிறுத்தி
செய்கிறார். నీవు నీ దగ్గరకు వచ్చే వారికి నీళ్లు పోయాలి, అలాగనే విస్తారమైన నీళ్లు తాగే ఒంటిలకు కూడా మనం నీళ్లు పెట్టాలి. நீ உன்னிடத்தில் வருகிறவர்களுக்கு தண்ணீர் பார்க்க வேண்டும், உன்னிடத்தில் உள்ள அந்த ஒட்டகங்களுக்கும் தண்ணீர் பார்க்க అప్పుడు வேண்டும். రేబేక ఒంటిలకు నీళ్లు పెట్టాలి అంటే ఆమెకు ఓపిక ఓర్పు అన్నది ఎక్కువగా ఉంటేనే ఆ పనిని చేయగలదు. அந்த ஒட்டகங்களுக்கு தண்ணீர் பார்க்க ஆயத்தமான ரெபேக்காக்கு அதை பார்க்கும்படியான பொறுமையும் அதற்கு ஏற்ற பலமும் அவளுக்கு இருந்தது. నువ్వు దేవుని చేత దేవుని నువ్వు సంతోషపరచవలనంటే, நீ தேவனை சந்தோஷப்படுத்த வேண்டும் ఈ என்றால், భూమి మీద ఉన్న జనులందరినీ మనం సంతోషపరచవలనంటే இந்த பூமியில் உள்ள நமக்கு கொடுக்கப்பட்ட ஜனங்களை நாம் சந்தோஷிப்பிக்க வேண்டும் என்றால் మనం ఓర్పు ఓపిక ద్వారా మనం ఇతరుల్ని సంతోషపెట్టగలుగుచున్నాం. நாம் பொறுமையோடு அவர்களை கவனிக்க வேண்டியது அவசியமா இருக்கிறது. క్రీస్తు యొక్క దివ్య స్వభావాల ద్వారా ఇతరుల్ని మనం సంతోషపరచగలుగుచున్నాం. கிறிஸ்துவின் எளிமையான பாவங்களின் மூலமாக மற்றவர்களை சந்தோஷிப்பிக்க வேண்டும். యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు கர்த்தராகிய இயேசு இந்த பூமியில் இருக்கும்போது ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా కనిపించున్నాడు. அவர் நீடிய சாந்தமுள்ளவராய் இருந்தார். పాత నిబంధన కాలంలో మనస్సాక్షి కాలం ముందు జీవించిన భక్తుడైన యేబు இந்த మనసాక్షిயின் కాలத்தில் పழைయ ఏర్పాటు కాలத்தில் జీవిత భక్తనాగి యోబు తనకు వచ్చిన అనేక శ్రమలను ఓర్పుతో ఓర్చుకోవటం వలన యేబు యొక్క ఓర్పు గురించి నూతన నిబంధన పుస్తకంలో కూడా రాయబడి ఉంది. அவன் தனக்கு வந்த எல்லா சோதனைகளிலும் அவன் பொறுமையோடு சகித்தபடியினால் தான் புதிய ஏற்பாட்டிலே அவனுடைய பொறுமையை குறித்து எழுதப்பட்டிருக்கிறது. నీళ్లను మనం పోసి ఇతరులను సంతోషపరచవలనంటే நாம் தண்ணீர் வார்த்து மற்றவர்களை சந்தோஷிப்பிக்க வேண்டும் என்றால் ఓర్పు ఓపిక అనేటువంటి దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. இந்த ஓர்ப்பும் நீடிய சாந்தமும் ஆகிய தேவனுடைய சுபாவங்கள் நம்மில் இருக்க வேண்டியது కొంతమంది அவசியம். పాత నిబంధన భక్తుల యొక్క పేర్లు నూతన నిబంధన పుస్తకంలో కూడా రాయబడి ఉన్నాయి. சில பழைய ஏற்பாட்டு பரிசுத்தவான்களுடைய பெயர்கள் புதிய ஏற்பாட்டிலும் எழுதப்பட்டிருக்கிறது. అబ్రహాం పేరు రాయబడి ఉంది, ஆபிரகாமுடைய பெயர் உண்டு, ఇస్సాకు పేరు రాయబడి ఉంది, ஈசாக்குடைய பெயர் உண்டு, యాకోబు పేరు రాయబడి ఉంది, யாக்கோபுடைய பெயர் உண்டு, సొలొమోన్ రాజు పేరు రాయబడి ఉంది, சாலமோன் ராஜுடைய பெயர் உண்டு, దావీదు పేరు రాయబడి ఉంది, தாவீது பெயர் உண்டு, భక్తుడిని యేబు పేరు రాయబడి ఉంది. யோபு பக்தனுடைய பெயர் உண்டு. వీరందరి యొక్క పేర్లలో ఏదో ఒక స్వభావాన్ని చొప్పిస్తూ చూపించినట్లుగా నూతన నిబంధనలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. இவர்களுடைய சுபாவங்களிலே ஏதாவது ஒன்றை குறித்து அந்த புதிய ஏற்பாட்டிலே குறிப்பிடப்பட்டிருக்கிறதாக நாம் பார்க்கிறோம். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். క్రీస్తు యొక్క రాకడలు మనం కొనుక్కోబడవలనంటే, கிறிஸ்துவின் வருகையிலே நாம் எடுத்துக்கொள்ளப்பட வேண்டும். పరలోక రాజ్యంలో మన ఫలములు అధికంగా మార్చబడవలనంటే பரலோக ராஜ்யத்தில் நம்முடைய பிரதிபலன் அதிகமாக నీ வேண்டும். చేతిలో ఉన్న చల్లీలతో నిండిన ఆ యొక్క పాత్రలను అప్పుడప్పుడు వంపి ఇతరులకు పోసి నీవు ఇతరులను సంతోషపరచవలసిన వ్యక్తిలాగా కనబడుచున్నావు. இந்த பூமியிலே உனக்கு கொடுக்கப்பட்டிருக்கிற அந்த தண்ணீர் நிறைந்த பாத்திரத்தை பார்த்து அதன் மூலமாக மற்றவர்களுடைய தாகத்தை தீர்த்து சந்தோஷிப்பிக்க வேண்டியது அவசியமாயிருக்கிறது. దానికి పేరేంటి? அதற்கு பெயர் అదే పరిశుద్ధుల యొక్క హృదయాలను చల్లబరిచేటువంటి అనుభవం. அதுதான் பரிசுத்தவான்களுடைய இருதயத்தை குளிராக்குற మనం அனுபவம். పరిశుద్ధుల హృదయాలను చల్లబరచాలి గాని పరిశుద్ధుల యొక్క హృదయాలను దేవుని యొక్క హృదయాన్ని చల్లబరచాలి, కోపం రేపకూడదు. அவ்விதமாக பரிசுத்தவான்களுடைய மனதை குளிர பண்ணுவது, தேவனுடைய இருதயத்தை குளிர பண்ணுவது என்பது மற்றவர்களை துக்கப்படுத்தக்கூடாது. దేవుడు మన చేతులు ఇచ్చిన మూడో పాత్రకు పేరు చల్లినీళ్లతో నిండిన గిన్నె. தேவன் நம்முடைய கரத்திலே கொடுத்திருக்கிற மூன்றாவது பாத்திரத்தின் பெயர் குளிர்ந்த தண்ணீர் நிறைந்த கலசம். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். మత్తయి సువార్త 20వ అధ్యాయంలో மత్తయి சுவிசேஷம் 20ஆம் அதிகாரத்திலே మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவர் பேசும்போது 20వ అధ్యాయము 22వ వచనంలో 20ஆம் அதிகாரம் 22ஆம் வசனத்தில் నేను తాగగలిగిన పాత్రలోని నీటిని మీరు తాగగలరా? என் பாத்திரத்தில் நீங்கள் குடிப்பீர்களா? అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். నేను త్రాగగలిగిన పాత్రలోనిది మీరు త్రాగగలరా? நான் குடிக்கும் பாத்திரத்தில் நீங்கள் குடிப்பீர்களா? దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். యేసు ప్రశ్నించినప్పుడు கர்த்தராகிய இயேசு இதை கேட்கும்போது వారు అంటున్నారు, నిశ్చయంగా మేము కూడా తాగగలమని సమాధానం ఇచ్చారు. அப்பொழுது அவர்கள் நாங்களும் குடிப்போம் என்றார்கள். దీనికి అర్థం ఏంటి? இதனுடைய அர்த்தம் என்ன? యేసు ప్రభు తాగగలిగిన పాత్రలోనిది మనము కూడా త్రాగగలము అనేటువంటి అనుభవం ఇక్కడ దేవుని యొక్క నీతిని చూపిస్తుంది. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்து குடிக்கும் பாத்திரத்தில் நாமும் குடிக்கிற அனுபவம் அது தேவனுடைய நீதியை காட்டுகிறது. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని యొక్క నీతిని ధరించుకున్న దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு வந்த பின்பு அவர் தேவ நீதியை தரித்துக் கொண்டவராய் இருந்தார். వీరు మొట్టమొదటిగా ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, இங்கே கர்த்தராகிய இயேசு
கேட்ட முதல் கேள்வி என்னவென்றால், మీరు దేవుని యొక్క రాజ్యంలో కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని కూర్చోవడానికి పర్మిషన్ ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. இவர்கள் ஆண்டவரை நோக்கி, உம்முடைய வலது பரலோக ராஜ்யத்தில் உம்முடைய வலது பக்கத்தில் ஒருவனும் உம்முடைய இடது பக்கத்தில் ஒருவனும் உட்காரும்படியாக అరుள் செய்யும் என்றார்கள். జెబెదయి యొక్క తల్లి వచ్చి వారిద్దరు కుమారుల్ని పరలోక రాజ్యంలో యేసు ప్రభు కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని కూర్చోబెట్టుకోమని అడుగుతుంది. செபதேயின் குமாரராகிய அவர்களுடைய தாயார் வந்து கர்த்தராகிய இயேசுவினிடத்தில் உம்முடைய வலது பார்சத்தில் ஒருவனும் இடது பார்சத்தில் ஒருவனும் உட்காரும்படியாக அருள் செய்யும் என்றார்கள். యేసు ప్రభు అన్నాడు, మీరేం అడుగుచున్నారు మీకు తెలియదు, நீங்கள் என்ன கேட்கிறீர்களோ அது உங்களுக்கு தெரியவில்லை. నేను ఈ గిన్నెలోనిది త్రాగగలరా అని వారిని అడగగా యేసు అంటున్నారు, ఆ ప్రశ్నకు వారు మేము త్రాగగలరని సమాధానం ఇచ్చారు. நான் குடிக்கும் பாத்திரத்தில் நீங்கள் குடிக்க முடியுமா என்று கர்த்தராகிய இயேசு கேட்டபோது அவர்கள் குடிக்க முடியும் என்றார். దేవునికి స్తోత్రములు. దేవునికి ఈ ஸ்தோத்திரம். భూమి మీద మనకు సిద్ధపరిచిన పాత్రలోనిది మనం త్రాగడం అనగా దైవ యొక్క నీతిని నెరవేర్చే అనుభవాన్ని చూపిస్తుంది. இங்கே நான் குடிக்கும் பாத்திரத்தில் நீங்களும் குடிப்பீர்கள் என்கிற இந்த அனுபவம் தேவனுடைய நீதியை காட்டுகிறது. దేవుని యొక్క నీతిని మీరు ధరించుకుని ఈ భూమి మీద జీవించవచ్చు. தேவனுடைய நீதியை தரித்துக் கொண்டு இந்த பூமியில் நீங்கள் ஜீவிக்கக்கூடும். పరలోకంలో కుడి వైపున ఒకరు ఎడం వైపున ఒకరు కూర్చుని వలనంటే అది నా చేతిలో లేదని ప్రభు సమాధానం ఇస్తున్నారు. ஆனால் பரலோக ராஜ்யத்தில் என்று வலது பார்சத்தில் ஒருவன் இடது பார்சத்தில் ஒருவன் உட்கார செய்வது என்னுடைய காரியம் அல்ல என்றார். నా ప్రభు వలన ఎవరికి అది సిద్ధపరచబడి ఉన్నదో వారే అలాగున జరుగును. என் பிதாவினால் யாருக்கு அது ஆயத்தமாக்கப்பட்டிருக்கிறதோ அவர்களுக்கே சாத்தியம். అయితే నీ చేతిలో ఉన్నటువంటి దేవుని యొక్క నీతి అనేటువంటి పాత్రను మనం జార నిడుచుకోకూడదు. அப்படியானால் தேவன் உனக்கு கொடுத்திருக்கிற உன் கையில் இருக்கிற நீதியின் பாத்திரத்தை விட்டு விடுகிறார். నీతిమంతులకి అనేక ఆశీర్వాదాలు ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. நீதிமான்களுக்கு அநேக ஆசீர்வாதங்கள் வரும் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. మీరు నేను తాగుతున్న పాత్రలోనిది తాగగలరనగా నా వలె దేవుని యొక్క నీతిని కలిగిన దేవుని జనముగా ఉండవచ్చు. நான் குடிக்கும் பாத்திரத்தில் நீங்களும் குடிப்பீர்கள் என்றால் என்னை போல தேவனுடைய நீதியை நீங்களும் தரித்துக் கொள்வீர்கள். అదే పరలోక రాజ్యంలో దేవుని కుడి వైపున ఒకరు, తండ్రికి ఎడం వైపున ఒకరు, కుడి వైపున ఒకరు కూర్చొని వలనంటే, ஆனால் என்னுடைய வலது பார்சத்திலும் என்னுடைய இடது பார்சத்திலும் ஒருவரை உட்கார வைக்க வேண்டும் என்றார். అది తండ్రి తన యొక్క స్వాధీనం మందు ఉంచుకొని ఉన్నాడు. அதை பிதா தன்னுடைய கருத்திலே வைத்திருக்கிறார். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். ఈ లోకములో మనం చేయుచున్న జీవితమును బట్టి పరలోకములో స్థానములు మనకు దేవుడు ఏర్పాటు చేయుచున్నాడు. இந்த உலகத்திலே நாம் செய்யும் ஜீவியத்தின்படி பரலோக ராஜ்யத்தில் நமக்கு இடமும் வைக்கப்பட்டிருக்கிறது. నీ యొక్క నీతి శాస్త్రుల యొక్క నీతి కంటే అధికం కాకుండా ఉన్న ఎడల పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. உங்களுடைய நீதி பரிசேயருடைய நீதியை பார்க்கலும் அதிகமாக இல்லாவிட்டால் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க மாட்டீர்கள். పరిసయ్యులు ఉపవాస ప్రార్థనలు చేయుచున్నారు, దశమ భాగాలు చెల్లించుచున్నారు. இந்த பரிசேயர்கள் உபவாசம் ஜெபம் செய்கிறார்கள், தசம பாகமும் கொடுக்கிறார்கள். మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో மத்தேயு சுவிசேஷம் 23ஆம் அதிகாரம் 23ஆம் வசனத்திலே శాస్త్రులు వేషధారుల గురించి ప్రభు ప్రసంగించున్నాడు. இந்த வேதபாரர் பரிசேயரை குறித்து கர்த்தராகிய இயேசு போதித்தார். మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచున్నారు. நீங்கள் ஒருதலாவிலும் வெந்தயத்திலும் நீங்கள் தசம பாகம் செலுத்துகிறீர்கள். ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను విడిచిపెట్టినారు. ஆனால் இந்த நியாயப்பிரமாணத்தின் முக்கியமான காரியங்களை விட்டுவிட்டீர்கள். న్యాయముగా జీవించాలి, దాన్ని విడిచిపెట్టారు. நியாயமாக ஜீவிக்க வேண்டும், அதை விட்டுவிட்டீர்கள். కనికర స్వభావంతో జీవించాలి, దాన్ని విడిచిపెట్టినారు. இரக்கத்தோடு ஜீவிக்க வேண்டும், அதை விட்டுவிட்டீர்கள். విశ్వాసంతో జీవించాలి, దాన్ని విడిచిపెట్టినారు. விசுவாசத்தோடு ஜீவிக்க வேண்டும், அதை விட்டுவிட்டீர்கள். కానీ ఇవన్నీ మీరు విడిచిపెట్టినందువలన పరలోకంలోనికి మీరు ప్రవేశించలేరని ప్రభు సెలవిస్తున్నాడు. இவை எல்லாவற்றையும் நீங்கள் விட்டுவிட்டபடினால் பரலோக ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க மாட்டீர்கள் என்று మరి அவர் యొక్క சொன்னார். నీతియుక్తమైన కార్యాలు ఈ భూమి మీద విడిచిపెడితే దేవుని యొక్క రాజ్యం లోపలికి కూడా మనం ప్రవేశించలేం. தேவனுடைய நீதி கருத்த காரியங்களை நாம் இங்கே பூலோகத்திலே விட்டுவிட்டால் பரலோக ராஜ்யத்துக்குள்ளே பிரவேசம் இல்லை. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். మన చేతిలో ఉన్నటువంటి యొక్క పాత్రను మనం విడిచిపెట్టుకోకూడదు. நம்முடைய கருத்திலே கொடுக்கப்பட்ட பாத்திரத்தை நாம் விட்டுவிடக் கூடாது. 5వ పాత్ర గురించి చదువుతున్నాము. 5வது ஒரு பாத்திரத்தை குறித்து பார்க்கிறோம். మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో மத்தேயு சுவிசேஷம் 26ஆம் அதிகாரம் 39ஆம் வசனத்திலே యేసు ప్రభు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్ర గురించి ఆయన మాట్లాడుచున్నప్పుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய கரத்தில் இருக்கிற பாத்திரத்தை குறித்து அவர் சொல்லும்போது మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుతున్న కొన్ని కార్యాలు యేసు ప్రభు గెత్సెమనే తోటలో మాట్లాడిన మాటలు. இங்கே மத்தேயு சுவிசேஷம் 26ஆம் அதிகாரத்தில் நாம் வாசிக்கிற சில வசனங்கள் அது கர்த்தராகிய இயேசு கெத்செமனே தோட்டத்தில் ஜெபத்தில் உச்சரித்த வார்த்தைகள். దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా వద్ద నుండి తొలగిపోనిమ్ము. என் பிதாவே, உமக்கு சித்தமானால் இந்த பாத்திரத்தை என்னை விட்டு நீங்கும்படி செய்யும். అయినను నా ఇష్ట ప్రకారము కాదు, దేవుని చిత్త ప్రకారమే అని ప్రార్థించను. ஆகிலும் என் சித்தத்தின்படி அல்ல, உம்முடைய சித்தத்தின்படியே ஆக கடவுது என்றார். దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎదుట ఒక పాత్ర ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. இங்கே கர்த்தராகிய இயேசுவுக்கு முன்பாக ஒரு பாத்திரம் இருப்பதாக நாம் வாசிக்கிறோம். ఈ యొక్క పాత్ర అన్నటువంటిది ఆయన సిలువ మరణానికి ముందు సేవించవలసిన పాత్ర. இந்த பாத்திரமானது அவருடைய சிலுவையின் மரணத்திற்கு முன்னதாக அவர் சுமக்க வேண்டிய ఈ பாத்திரம். పాత్రలోనిది త్రాగటానికి యేసు ప్రభు దేవుని వద్ద నుండి కృప అడుగుచున్నాడు. இந்த பாத்திரத்தில் உள்ளதை அவர் குடிக்கும்படியாக ஒரு தைரியத்தை அவர் பிதாவினிடத்தில் கேட்கிறார். ఇది నేను త్రాగలేకపోవచ్చున్నాను, నీ చిత్తమైతే నా వద్ద నుండి తొలగిపోనిమ్ము. இதை நான் குடிக்க முடியாமல் போகிறேன், உம்முடைய சித்தமானால் இது என்னை விட்டு நீங்கும்படி செய்யும். అయితే ఇక్కడ ఈ పాత్రకు పేరేంటే దేవుని యొక్క చిత్తము. இங்கே இந்த பாத்திரத்தின் பெயர் என்ன? தேவ சித்தம். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద పూర్తి చేసినాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து பிதாவின் சித்தத்தை இந்த உலகத்திலே பூர்த்தி செய்தார். దేవుని యొక్క చిత్తం పూర్తి చేసిన వారే పరలోక రాజ్యంలో కనిపిస్తారు. தேவனுடைய சித்தத்தை பூரணமாக செய்தவர்கள் தான் பரலோக ராஜ்யத்தில் பிரவேசிப்பார்கள். నీకు కష్టమైన కార్యాలు ఏవైనా ఉన్నట్లయితే, உனக்கு கஷ்டமான காரியம் எதுவானாலும் இருந்தால் వాటిని మనం సంతోషంగా ఆస్వాదించాలి. அதை சந்தோஷமாக வரவேற்க வேண்டும். అది దేవుని యొక్క చిత్త ప్రకారం తప్ప వేరొక విధంగా మనం వాటిని ఆస్వాదించకూడదు. அது தேவனுடைய சித்தம் அல்லாமல் வேறொன்றும் அல்ல என்று நீ எதிர்பார்க்க வேண்டும். యేసు పాత్రలనేది త్రాగలేక కష్టపడుచున్నప్పుడు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించినాడు. கர்த்தராகிய இயேசு இந்த பாத்திரத்தில் உள்ளதை குடிக்க முடியாமல் கஷ்டப்படும் போதுதான் உம்முடைய சித்தத்தின்படி నాకై జీవించు యేసునాథా, నీ చిత్తం చేయుట నాకిష్టమే. నాకై జీవించు యేసునాథా, నీ చిత్తం చేయుట నాకిష్టమే. జగత్పునాదికి ముందే నీవు దేశమును, జగత్పునాదికి ముందే నీవు దేశమును ప్రేమతో నాలోను నెరవేర్చు ప్రియుడా, ప్రేమతో నాలోను నెరవేర్చు ప్రియుడా. నాకై జీవించే యేసునాథా, నీ చిత్తం చేయుట నాకిష్టమే. నాకై జీవించే యేసునాథా, నీ చిత్తం చేయుట నాకిష్టమే. హల్లెలూయా. మనము శ్రమలు అనుభవించేటువంటి ఒక పాత్రలాగా అనేక సందర్భాలు నీకు ఎదురవచ్చును. நாம் பாடுகளை அனுபவிக்கக்கூடியதாக அந்த பாத்திரம் நமக்கு காணக்கூடும். యేసు సిలువ మరణానికి ముందు ఈ పాత్ర దేవుని చిత్తమైతే నా వద్ద తొలగిపోవాలని ప్రార్థించుచున్నాడు. கர்த்தராகிய இயேசு சிலுவை மரணத்துக்கு முன்னதாக இந்த பாத்திரம் என்னை விட்டு நீங்க கூடுமானால் நீக்கும் ఆ என்றார். పాత్రలోనిది త్రాగిన తర్వాతనే శ్రమలకు యేసు ప్రభు సమర్పించుకున్నాడు. அந்த பாத்திரத்தை அவர் குடிக்கும்படியாக அவர் தன்னைத்தானே அவர் ஒப்பு கொடுத்தார். ఈ దినాలలో నీవు కూడాను శ్రమల అనేటువంటి పాత్రలు అనేక సందర్భాలు నీకు ఎదురైనప్పుడు, இந்நாட்களில் கூட உன்னுடைய ஜீவிதத்திலே பாடுகள் என்கிற பாத்திரம் உனக்கு எதிராக ఈ வரும். వాటిని విడిచిపెట్టకుండా నీవు చేసినట్లయితే அவைகளை விட்டு விடாமல் நீ அதை பூர்த்தி செய்வாயானால் నిశ్చయంగా ఈ భూమి మీద శ్రమల ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం పూర్తి చేసుకొనిచున్నాము. நிச்சயமாக இந்த பூமியில் தானே பாடுகளின் வழியாக தேவனுடைய சித்தத்தை நாம் செய்வோம். శ్రమ పడేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. பாடுபடுகிற மனது நமக்கு இருக்க வேண்டும். యేసు ఈ భూమి మీద శ్రమ పడినట్లుగానే మనం కూడా శ్రమ పడే మనసును ఆయుధంగా ధరించుకోవాలి. கர்த்தராகிய இயேசு இந்த பூமியிலே பாடுபட்ட வண்ணமாக நாமும் அவர்படி பாடுபடுகிற சிந்தையை ஆயுதமாக தரித்துக் கொள்வோம். కొరింథీ పత్రికలో கொரிந்தியர் நிருபத்தில் మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయమందు முதலாம் கொரிந்தியர் 10ஆம் அதிகாரத்தில் 16వ వచనంలో 16ஆம் வசனத்தில் మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. దేవునికి స్తోత్రాలు. தேவனுக்கு ஸ்தோத்திரம். మనము అప్పుడప్పుడు ప్రభు వల్ల ఆరాధనలో పాలు పొందుచున్నాము. நாம் அவ்வப்பொழுது கர்த்தருடைய
రాపోజన పంతిயில் பங்கு பெறுகிறோம். దేవుని యొక్క సేవకుల ద్వారా నీ దగ్గరికి ఆ పాత్రను తీసుకొని వస్తున్నాడు. தேவனுடைய ஊழியர்கள் அந்த பாத்திரத்தை உன்னிடத்தில் கொண்டு வருகிறார்கள். ఆ పాత్ర ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక పేరు పెట్టుచున్నాడు. இங்கே அந்த பாத்திரத்துக்கு அப்போஸ்தலனாகிய பவுல் ஒரு பெயர் இடுகிறார். ఆ పేరేంటి? அந்த பெயர் என்ன? ఈ యొక్క పాత్రకు పేరు దేవుని ఆశీర్వాదపు పాత్ర. இந்த பாத்திரத்தின் பெயர் தேவனுடைய ஆசீர்வாதங்களின் பாத்திரம். నీవు క్రీస్తు యొక్క రక్తాన్ని అప్పుడప్పుడు సేవిస్తూ ఉన్నట్లయితే, நீ கிறிஸ்துவின் ரத்தத்தில் பங்கு பெறுவாயானால் నిశ్చయంగా ఈ ఆశీర్వాదపు పాత్రలోనికి పాలు పొందుచున్నావు. இந்த ஆசீர்வாதத்தின் பாத்திரத்திலே நீ பங்கு பெறுகிறாய். దేవుని ఆశీర్వాదపు పాత్రలో పాలు పొంది దేవుని యొక్క బిడ్డలను దేవుడు తన ఆశీర్వాదాలతో నింపుతాడు. தேவனுடைய ஆசீர்வாதத்தின் பாத்திரத்தில் பங்கு பெறுகிற தேவனுடைய பிள்ளைகளை அவர் தம்முடைய ஆசீர்வாதங்களால் நிறைக்கிறார். పాత నిబంధన కాలంలో దావీదు భక్తుడు 128వ కీర్తన రాసేటప్పుడు, பழைய ஏற்பாட்டு காலத்தில் தாவீது பக்தன் 122ஆம் சங்கீதத்தை ఆశీర్వాదం సీయోనుల నుండి వస్తాదని రాయబడి ఉంది. இந்த ఆశీర్వాదங்கள் సియోనిலிருந்து வருகிறது என்று எழுதப்பட்டிருக்கிறது. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో, முதலாம் கொరింథியர் 10ஆம் அதிகாரம் 16ஆம் வசனத்திலே అపోస్తలుడైన పౌలు ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలోనికి పాలు పొందుచున్నారో వారు ఆశీర్వాదపు పాత్రలోనికి పాలు పొందుచున్నారని రాయిచున్నాడు. அப்போஸ்தலனாகிய பவுல் யார் யார் கிறிஸ்துவின் ரத்தத்திலே பங்கு பெறுகிறார்களோ அவர்கள் தேவனுடைய ஆசீர்வாதங்களில் பங்கு பெறுகிறார்கள் என்று ఈ எழுதுகிறார். క్రీస్తు యొక్క రక్తంలో నువ్వు పాలు పొందకపోయినట్లయితే, நீ கிறிஸ்துவின் ரத்தத்தில் பங்கு பெறாமல் இருந்தால் యేసు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం కొనుక్కోబడలేము. நாம் கர்த்தருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட மாட்டோம். యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆశీర్వాదపు పాత్రలో ఉన్న ఆశీర్వాదాల గురించి రాయబడి ఉంది. யோவான் சுவிசேஷம் 6ஆம் அதிகாரத்திலே இந்த பாத்திரத்திலே பங்கு பெறுவதற்குரிய ஆசீர்வாதத்தை குறித்து నా எழுதப்பட்டிருக்கிறது. రక్తమును త్రాగని వాడు ఎవడు అంత్య దినాలలో లేపబడడని యేసు ప్రభువు ప్రసంగించున్నాడు. என்னுடைய ரத்தத்தை குடிக்கிறவன் அவன் கடைசி நாளிலே எழுப்பப்படுவான் என்று ఈ கர்த்தராகிய చివరి இயேசு దినాలలో சொன்னார். యేసు యొక్క రాకడలను కొనుక్కోబడవలనంటే கடைசி நாளிலே கர்த்தருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட வேண்டும் ఈ என்றார். ఆశీర్వాదపు పాత్రలో మనం పాలు పొందాలి. இந்த ஆசீர்வாதத்தின் பாத்திரத்தில் நாம் பங்கு பெற வேண்டும். క్రీస్తు యొక్క రక్తమే నిన్ను నీ యొక్క శరీరాన్ని నూతన పరుస్తాది. கிறிஸ்துவின் ரத்தம் மாத்திரமே உன்னுடைய சரீரத்தை యేసు వచ్చినప్పుడు నీ శరీరాన్ని రూపాంతరపరుస్తాది. அதுதான் கர்த்தராகிய இயேசு வரும்போது உன் சரீரத்தை மறுரூபமாக்கும். మనం అప్పుడు ఈ పాత్రలో మర్చిపోకుండా పాలు పొందుచుండాలి. அவ்விதமாகவே நாம் இந்த பாத்திரத்தில் தவறாமல் பங்கு பெற வேண்டும். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమందు முதலாம் கொரிந்தியர் 11ஆம் அதிகாரத்தில் 25వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, 25ஆம் வசனத்துக்கு நாம் போவோம் என்றால் ఇక్కడ ఈ పాత్రకు పేరు నూతన నిబంధన అనేటువంటి ఒక సంఘానికి సిద్ధపరిచిన పాత్ర. இங்கே சொல்லப்பட்ட பாத்திரம் இது புது உடன்படிக்கையின் ரத்தமாகிய பாத்திரம். నా నిబంధన అనేటువంటి పాత్ర అనే మాటను మనం చదువుచున్నాము. இங்கே புதிய உடன்படிக்கையின் பாத்திரம் என்கிற வார்த்தையை வாசிக்கிறோம். 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. దేవుడు మనుషులతో నిబంధన చేయుచున్నాడు. தேவன் மனிதனோடு உடன்படிக்கை செய்கிறார். పాత నిబంధన కాలంలో నోవాహుతో దేవుడి నిబంధన ఇంద్రధనుస్సుతో చేస్తున్నాడు. பழைய ஏற்பாட்டு காலத்திலே தேவன் நோவாவோடு வானவில்லினால் ஒரு உடன்படிக்கை செய்தார். ఆ ఇంద్రధనుస్సు దేన్ని బయలుపరుస్తుంది? அந்த வானவில் எதை காட்டுகிறது? ఒక్కొక్క రంగు ఒక్కొక్క విధమైన దేవుని యొక్క స్వభావాన్ని బయలుపరుస్తుంది. ஒவ்வொரு நிறமும் ஒவ்வொரு தேவனுடைய சுபாவங்களை காட்டுகிறது. దేవుడు మంచి స్వభావాలతో పాత నిబంధన కాలంలో నోవాహుతో తన నిబంధన స్థిరపరచుకుని ఉన్నాడు. தேவன் தம்முடைய திவ்ய சுபாவங்களை இந்த பழைய ஏற்பாட்டு காலத்தில் நோவாவோடு உடன்படிக்கை செய்து நிரூபித்தார். నూతన నిబంధన సంఘానికి, புதிய ஏற்பாட்டு சபைக்கு ఆయన నూతన యొక్క రక్తంతో ఆయన నిబంధన స్థిరపరచుకుంటున్నాడు. அவருடைய ரத்தத்தினால் புதிய உடன்படிக்கையை ஸ்திரப்படுத்தினார். తన స్వరక్తమిత్తి సంఘమును సంపాదించుకుని ఉన్నాడని అపోస్తల కార్యంలో చదువుతున్నాము. தன்னுடைய சுய ரத்தத்தினால் சம்பாதித்த சபை என்று அப்போஸ்தல நடவடிக்கைகளில் வாசிக்கிறோம். నిన్ను నన్ను యేసు క్రీస్తు తన అమూల్యమైన రక్తంతో కొని ఉన్నాడు. உன்னையும் என்னையும் கர்த்தராகிய இயேசு தம்முடைய வெளியேறப்பட்ட ரத்தத்தினால் விலைக்கு வாங்கி இருக்கிறார். ప్రభు తన రక్తంతో నీతో నిబంధన చేయుచున్నాడు. கர்த்தர் தம்முடைய ரத்தத்தினால் உன்னோடு உடன்படிக்கை செய்கிறார். హాబేలు యొక్క రక్తము భూమి మధ్యలో నుండి దేవుని వరకు మొరపెట్టింది. இந்த ஆபேலின் ரத்தம் பூமியின் நடுவிலிருந்து தேவனை நோக்கி முறையிட்டது. అలా అయినట్లయితే அப்படியானால் యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు కార్చిన ఆ యొక్క రక్తము, கர்த்தராகிய இயேசு சிலுவையிலே தொங்கும்போது சிந்திய ரத்தம் ఈ రోజుటి వరకు కూడా మనతో మాట్లాడుతుందని ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. இன்றைக்கு வரைக்கும் அது நம்மோடு கூட பேசிக் கொண்டிருக்கிறது என்று எபிரேயரில்
அவர் நாம் ఈ வாசிக்கிறோம். నిబంధన రక్తం ఏమని మాట్లాడుచున్నది? இந்த உடன்படிக்கை ரத்தம் நம்மோடு என்ன பேசுகிறது? ఆయన రక్తంలో ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ నీకు అనుగ్రహించినానని మాట్లాడుచున్నాడు. அவருடைய ரத்தத்தினால் என்னென்ன ஆசீர்வாதங்கள் இருக்கின்றனவோ அவை எல்லாவற்றையும் உனக்கு கொடுத்திருக்கிறார். యేసు తన రక్తంతో నీతో నిబంధన చేసి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு உன்னோடு ரத்தத்தினால் உடன்படிக்கை ఆయన பண்ணியிருக்கிறார். మనుషుడు కాదు, నీతో నిబంధన చేసిన వాడు దేవుడు. அவர் உன்னோடு செய்தவர் மனிதன் அல்ல, தேவன் உன்னோடு உடன்படிக்கை ఆయన செய்தார். నిబంధనను జ్ఞాపకపరచుకోగలిగిన దేవుడు. அவர் தம்முடைய உடன்படிக்கையை நினைவு கூறுகிற தேவன். నీవు అనేక పర్యాయాలు దేవునితో నిబంధన చేసి మర్చిపోయినావు. நீ அநேக முறை தேவனோடு உடன்படிக்கை செய்து மறந்து போனாய். ఆయన మరణం ఎందుకొరకు నా కొరకు యేసు మరణించి ఉన్నాడు, దాన్ని జ్ఞాపకపరచుకునే నిబంధన రక్తం. நீயும் நானும் நினைவு கூறும்படியாக அவருடைய ரத்தத்தினால் நமக்கு உண்டான புதிய உடன்படிக்கை. మన యొక్క తీర్మానాన్ని యొక్క ఉదయకాలంలో నూతన పరచుకోవడానికి క్రీస్తు యొక్క నిబంధన రక్తమైన పాత్రను మన చేతిలో పుచ్చుకుని ఉన్నాము. நம்முடைய பொருத்தனைகளை நாம் இந்த காலவெளியில் நினைவு கூறும்படியாக இந்த புதிய உடன்படிக்கையின் ரத்தம் என்கிற அந்த பாத்திரத்தை நம்முடைய கையில் கொடுத்திருக்கிறார். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். మరలా మనం దావీదు కీర్తనలకు వెళ్ళినట్లయితే மறுபடியுமாக தாவீதுடைய சங்கீதத்துக்கு நாம் போவோம். దావీదు రాసిన 75వ కీర్తన 18వ వచనం 8వ వచనంలో இந்த தாவீது எழுதிய 75ஆம் சங்கீதம் 8ஆம் வசனத்திலே భక్తిహీనుల కొరకు దేవుడు తన యొక్క చేతుల్లో సిద్ధపరిచిన పాత్ర అని మాట్లాడుచున్నాడు. துன்மார்க்கனுக்காக கர்த்தர் தம்முடைய கையிலே வைத்திருக்கிற பாத்திரம் என்று வாசிக்கிறோம். యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. దావీదు భక్తుడికి దేవుని యొక్క చేతిలో ఉన్న పాత్రను చూసి మాట్లాడుచున్నాడు. இப்பொழுது தாவீது பக்தன் கர்த்தருடைய கையில் இருக்கிற ஒரு பாத்திரத்தை பார்த்து இதை ఆ எழுதுகிறார். పాత్ర మీద ఏం రాసిందంటే, அந்த பாத்திரத்தில் என்ன எழுதியிருக்கிறது என்றால், భక్తిహీనుల కొరకు దేవుని యొక్క చేతిలో సిద్ధపరచబడిన పాత్ర. இந்த துன்மார்க்கனுக்காக கர்த்தருடைய கரத்திலே ஆயத்தமாக்கி வைத்திருக்கிற பாத்திரம். ఈ యొక్క భక్తిహీనుల కొరకు సిద్ధపరచని పాత్రలోనిది ఎవరైతే త్రాగుతారో, இந்த துன்மார்க்கனுக்காக ஆயத்தமாக்கிற பாத்திரத்திலிருந்து யார் யார் குடிக்கிறார்களோ వారందరూ భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలుగా మార్చబడతారు. அவர்கள் எல்லாரும் பயபக்தி உள்ள தேவனுடைய பிள்ளைகளாக மாற்றப்படுகிறார்கள். ఈ యొక్క పాత్రలో ఏం కనబడుతుంది? இந்த பாத்திரத்திலே என்ன காணப்படுகிறது? అది మధురముగా సిద్ధపరచబడిన ద్రాక్ష రసాన్ని చూపిస్తుంది. அது మధురமாக ஆயத்தமாக்கப்பட்ட திராட்சை ரசத்தை காட்டுகிறது. ఈ ద్రాక్ష రసము దేవుని యొక్క ప్రేమను కూడా బయలుపరుస్తుంది. இந்த திராட்சை ரசம் தேவனுடைய அன்பை கூட காட்டுகிறது. పరమ గీతములు 1వ అధ్యాయం 2వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఉన్నత పాఠం 3వ అధికారం 2వ వచనத்துக்கு நாம் போவோம் என்றால், నీ ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురమైనది. உம்முடைய நேசம் திராட்சை ரசத்தை பார்க்கிலும் மேன்மையானது. యేసుని మీద చూపించిన యొక్క ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురమైనది. கர்த்தராகிய இயேசு உண்மையில் காட்டின அன்பு திராட்சை ரசத்தை பார்க்கிலும் மధుரமானது. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். ఈ మాటను మీతో నేను ఒకసారి చెప్పినానని అనుకుంటున్నాను. இந்த வார்த்தைகளை உங்களிடத்தில் ஒரு முறை ఒక రోజు பேசுகிறேன். ఒక దొంగ క్రైస్తవుని యొక్క ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ஒரு முறை ஒரு திருடன் கிறிஸ்தவனுடைய வீட்டிலே திருடும்படியாக சென்றார். ఆ ఇంటి యొక్క డోర్ మీద ఇలాంటి వాక్యం ఒకటి రాయబడి ఉంది. அவருடைய வீட்டு வாசலிலே ஒரு வசனம் எழுதப்பட்டிருக்கிறது. లో ఐ యామ్ విత్ యూ. Lo, I am with you. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం ఇంగ్లీష్ వాక్యం అది. அந்த மத்தேயு சுவிசேஷம் 26ஆம் அதிகாரம் 22ஆம் வசனம் ஆங்கிலத்திலே எழுதப்பட்டிருந்தது. లో ఐ యామ్ విత్ యూ. Lo, I am with you. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ఆ ஸ்தோத்திரம். ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చిన వాడి యొక్క పేరు లో. இந்த அவனுடைய வீட்டுக்கு திருட வந்தவனுடைய திருடனுடைய பெயர் தான் லோ. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். నేను ఎన్నో దొంగతనాలు చేసినాను. நான் எவ்வளவோ திருட்டுத்தனம் செய்திருக்கிறேன். తల్లిదండ్రులు నన్ను ప్రేమించలేదు. என்னுடைய பெற்றோர்கள் என்னை నా நேசிக்கவில்லை. బంధుమిత్రాదులు నన్ను ప్రేమించలేదు. என்னுடைய நண்பர்கள் என்னை நேசிக்கவில்லை. ఎవరింటికి వెళ్ళినా నన్ను ఉంచుకోవటం లేదు. யார் வீட்டுக்கு நான் சென்றாலும் என்னை வைத்துக் கொள்ளவில்லை. ఎందుకంటే నేను ఎవరింటికి వెళ్తానో పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. நான் யார் வீட்டிற்கு போகிறேனோ அந்த வீட்டிற்கு போலீசார் தேடி வருவார்கள். మా ఇంటికి వెళ్ళానంటే మా తల్లిదండ్రులు పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో పెడతారు. ஒருவேளை நான் என்னுடைய வீட்டிற்கு போவேன் என்றால் என்னுடைய பெற்றோர்களை போலீஸ் ஸ்டேஷனில் வைத்து விடுவார்கள். నన్ను ఈ భూమి మీద ప్రేమించేవారు ఎవరు లేరు. இந்த பூமியிலே என்னை நேசிக்கிறவர்கள் யாருமே இல்லை. అయితే ప్రభు అంటున్నాడు, లో ఐ యామ్ విత్ యూ అంటున్నాడు. ஆனால் கர்த்தர் சொல்லுகிறார், "லோ,
நான் உன்னுடனே இருக்கிறேன். లో అనే సహోదరుడా నేను నీతో కూడా ఉన్నాను. லோ என்கிற சகோதரா நான் உன்னுடனே இருக்கிறேன். ఈ బందిపోటు దొంగతో ఎవరు జీవిస్తారు? இந்த திருடனோடு யார் ஜீவிப்பார்? నీలో అనేక చెడ్డ స్వభావాలు ఉండవచ్చు. உன்னிலே பலவிதமான கெட்ட ஸ்வபாவங்கள் ఆ இருக்குது. స్వభావాలలో నుండి నిన్ను అత్యధికంగా ఆకర్షించింది క్రీస్తు యొక్క ప్రేమ. அந்த ஸ்வபாவங்களின் மத்தியிலும் உன்னை அதிகமாக கவர்ந்திருக்கக்கூடிய கிறிஸ்துவின் அன்பு. దావీదు రాసిన పరమగీతములు 1వ అధ్యాయం 2వ వచనంలో உன்னத பாட்டு 1ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది. உம்முடைய நேசம் திராட்சரசத்தை பார்க்கிலும் மேன்மையானது. యూదుల యొక్క వివాహ సమయమందు அந்த விவாக வேளையிலே యూదుల యొక్క వివాహ సమయమందు யூதருடைய விவாக வேளையில் ముఖ్యంగా వారు ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు ఆ పెళ్లి విందులు ఏంటంటే அவர்களுடைய விவாக நாட்களில் அவர்களுக்கு கொடுக்கப்படுகிற முக்கியமான காரியம் என்னவென்றால் ద్రాక్షారసం అనే ఆహారాన్ని సిద్ధపరుస్తారు. அவர்கள் திராட்சரசம் என்கிற ஆகாரத்தை ஆயத்தமாக்குகிறார்கள். యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3 విధాలైన ద్రాక్షరసాల గురించి చదువుతున్నాం. யோவான் சுவிசேஷம் 2ஆம் அதிகாரத்திலே 3 விதமான திராட்சரசத்தை குறித்து பார்க்கிறோம். ఒకటి సర్వసాధారణమైన ద్రాక్షరసం, ஒன்று சாதாரணமான திராட்சரசம், రెండోది జబ్బు అనే ద్రాక్షరసం, இரண்டாவதாக ஜக்கு என்கிற திராட்சரசம், మూడోది యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చిన ద్రాక్షరసం. மூன்றாவதாக தண்ணீர் இயேசு கிறிஸ்துவினால் திராட்சரசமாக்கப்பட்ட திராட்சரசம். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். మొట్టమొదట సర్వసాధారణమైన ద్రాక్షరసాన్ని పోసి ఉన్నారు. முதலாவதாக சாதாரணமாக குடிக்கிற திராட்சரசத்தை தான் அவர்கள் ஊற்றினார்கள். ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. இப்பொழுது அந்த விவாக அந்த வேளையிலே அந்த திராட்சரசம் குறைவுபட்டது. ఆయన యొక్క తల్లి పరిసారకులతో చెప్తుంది, యేసుకెళ్లి చెప్పమంటుంది. அப்பொழுது அவருடைய தாயார் வேலைக்காரர்கள் சொல்லுகிறார்கள், நீ கர்த்தராகிய இயேசுவிடத்தில் போய் கேள். యేసు అంటున్నాడు, ఇంకనూ నా సమయం రాలేదు అన్నాడు. ஆனால் இயேசு சொன்னார், இன்னும் என்னுடைய வேளை வரவில்லை. దేవునికి స్తోత్రములు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். అయితే చివరిలో యేసు ప్రభు నీటిని పట్టుకుని ద్రాక్షరసంగా మార్చాడు. கடைசியாக அந்த தண்ணீரை கர்த்தர் திராட்சரசமாக மாற்றினார். ఆ ద్రాక్షరసం పెళ్లి విందులో అందరికి పోయబడింది. அந்த திராட்சரசமானது விருந்துக்கு வந்தவர்களுக்கு ஊற்றப்பட்டது. మొదట తాగిన ద్రాక్షరసం ఎవరిని తృప్తిపరచలేకుండా పోయింది. அந்த முதலாவது வார்க்கப்பட்ட திராட்சரசம் யாரையும் திருப்திப்படுத்தவில்லை. చివరిలో పోయబడిన ద్రాక్షరసం అందరినీ తృప్తిపరిచింది. ஆனால் கடைசியாக வார்க்கப்பட்ட திராட்சரசம் எல்லாரையும் திருப்தியாக்கிற்று. దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். దేవుడు నీ యొక్క జీవితాన్ని కూడా తృప్తిపరచడానికి ఆయన ఒక సమయాన్ని వెతుకుచున్నాడు. தேவனும் கூட உன்னுடைய ஜீவித்தை திருப்திகரமாக மாற்றும்படியாக ஒரு வேலையை எதிர்பார்த்துக் యేసు கொண்டிருக்கிறார். యొక్క ప్రేమతో మనం తృప్తిపరచబడుచున్నాము. கர்த்தராகிய இயேசுவின் அன்பினால் நாம் திருப்தியாக்கப்படுகிறோம். ద్రాక్షారసం దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. திராட்சரசம் தேவனுடைய அன்பை காட்டுகிறது. 75వ కీర్తన 8వ వచనంలోనికి వచ్చినట్లయితే நாம் 75ஆம் சங்கீதம் 8ஆம் வசனத்துக்கு வருவோம் ఈ యొక్క என்றால், ద్రాక్షారసము యెహోవా యొక్క చేతిలో దేవుడు సిద్ధపరచి ఉంచున్నాడు. இப்பொழுது இந்த திராட்சரசத்தை கர்த்தருடைய கரத்திலே ஆயத்தமாக்கி இருக்கிறார். పరలోకములో నుండి ఆ ద్రాక్షారసాన్ని దేవుడు భూమి మీద కుమ్మరిస్తున్నాడు. அவர்லோகத்திலிருந்து அந்த திராட்சரசத்தை பூமியின் மேல் வார்க்கிறார். ఈ యొక్క ద్రాక్షారసం అన్నటువంటిది దేని చూపిస్తుంది? இந்த திராட்சரசம் எதை காட்டுகிறது? ఈ భూమి మీద ఒక్క భక్తిహీనుడు కూడా లేకుండా అందరినీ భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలుగా మార్చే యొక్క ద్రాక్షారస పాత్రగా చూపిస్తుంది. இந்த பூமியிலே ஒருவனும் கூட துன்மார்க்கனா இல்லாதபடிக்கு பக்தியுடனாக மாறுபடிக்கு அந்த திராட்சரசம் பார்க்கப்படுகிறது. నీవు భక్తిహీనుడుగా ఉన్నట్లయితే, ஒருவேளை நீ துன்மார்க்கனா இருப்பாய், భక్తిహీనురాలుగా ఉన్నట్లయితే, ஒருவேளை நீ துன்மார்க்க ஸ்திரீயா పై இருப்பாய், నుండి కుమ్మరింపబడుతున్న దేవుని ప్రేమ అనే ద్రాక్షారసాన్ని త్రాగినట్లయితే, உனக்குள்ளே ஊற்றப்படுகிற இந்த தேவனுடைய அன்பு என்கிற திராட்சரசத்தை நீ குடித்தால் నీవు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డగా మార్చబడబోచున్నావు. நீ பயபக்தி உள்ள தேவனுடைய பிள்ளையாக மாற்றப்பட போகிறாய். భయభక్తులు లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. பயபக்தி இல்லாவிட்டால் தேவனுடைய ஆசீர்வதிக்க மாட்டார். భయభక్తులు అనేటువంటిది అది దేవుడిచ్చిన మంచి స్వభావాన్ని బయలుపరుస్తుంది. இந்த பயபக்தியானது தேவன் நமக்கு தந்த நல்ல சுபாவமாக எண்ணப்படுகிறது. సొలొమోను రాజు సెలవిస్తున్నాడు, சாலமோன் ராஜு சொல்லுகிறார், యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధంగా ఆశీర్వదింపబడుదురు. கர்த்தருடைய வீட்டிலே கர்த்தருக்கு பயபக்தியா உள்ளவர்கள் இவ்விதமாக ஆசீர்வதிக்கப்படுவார்கள். దేవునికి స్తోత్రములు. தேவனுக்கு ஸ்தோத்திரம். యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము. கர்த்தருக்கு பைபிளிலே ஞானத்தின் ஆரம்பம். యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు చెడుకు దూరంగా పారిపోతాడు. கர்த்தருக்கு பயப்படுகிற தீமைக்கு விலகி இருப்பான். భయభక్తులు కలిగిన యొక్క జీవితం వలన అనేక ఆశీర్వాదాలు ఉన్నట్లు వేద గ్రంథం మనకు బోధిస్తుంది. கர்த்தருக்கு பயந்து நடக்கும்போது అనేక ఆశీర్వాదங்களை வேதம் போதிக்கிறது. యెహోవా చేతిలో ఉన్న పాత్రలోని ద్రాక్షారసాన్ని త్రాగినట్లయితే, கர்த்தருடைய கருத்தில் இருக்கிற திராட்சரசத்தை நீ குடிப்பாயாக, అనేక ఆశీర్వాదాలకు పాత్రలుగా మార్చబడబోచున్నావు. நீ అనేక ஆசீர்வாதங்களுக்கு பாத்திரமானாய் மாற்றப்பட போகிறாய். రక్షణ అనే పాత్ర, ரட்சிப்பின் பாத்திரம்,
అభిషేకం తైలముతో నింపబడిన పాత్ర, அபிஷேகம் என்னும் எண்ணெயால் நிரப்பப்பட்ட பாத்திரம், చల్లీళ్లతో నిండబడిన పాత్ర, குளிர்ந்த நீரினால் நிரப்பப்பட்ட பாத்திரம், అనేక శోధనలతో నింపబడినప్పుడు ఆ యొక్క పాత్ర మనలందరినీ ధైర్యపరిచే పాత్ర, அநேக பாடுகள் வழியாக கடந்து செல்லும் போது நம்மை தைரியப்படுத்துகிற ஒரு பாத்திரம், దేవుని యొక్క చిత్తం అనే పాత్ర, தேவனுடைய சித்தம் என்கிற பாத்திரம், ఆశీర్వాదం అనే పాత్ర, ஆசீர்வாதம் என்கிற பாத்திரம், నిబంధన అనే పాత్ర, உடன்படிக்கை என்கிற பாத்திரம், భయభక్తులుగా మార్చేటువంటి యెహోవా చేతిలో సిద్ధపరచబడిన పాత్ర. இந்த பயபக்தியுள்ளவர்களாய் மாற்றப்படும்படியாக கர்த்தருடைய கையிலே இருக்கிற பாத்திரம். కూటాన్ని మనం ముగించుకోబోచున్నాము. நாம் கூட்டத்தை முடிக்க ఏ போகிறோம். పాత్రలోని త్రాగాలని కోరుచున్నాము? நீ எந்த பாத்திரத்தை குடிக்கும்படியாக வாஞ்சிக்கிறாய்? రక్షణ అనే పాత్ర చేతిలో పట్టుకుని ఉన్నావా, పారేస్తున్నావా? நீ ரட்சிப்பின் பாத்திரத்தை கையில் இன்னும் வைத்துக் கொண்டிருக்கிறாயா, நடுவ விட்டாயா? అభిషేకం అనే పాత్ర కలిగి ఉన్నావా, పగలగొట్టుకుని ఉన్నావా? அபிஷேகம் என்கிற பாத்திரத்தை நீ உடையவனாய் இருக்கிறாயா? శోధన సందర్భంలో బలపరచబడే పాత్ర చేతిలో పట్టుకుని ఉన్నావా, పగలగొట్టుకుని ఉన్నావా? பாடுகள் வெளியாக போகும்போது தைரியப்படுத்த பாத்திரத்தை நீ கையில் வைத்திருக்கிறாயா? చలిలనే పాత్రని చేతిలో పట్టుకుని అందరిని సంతోషపరుస్తున్నావా, దుఃఖపెడుతున్నావా? நீ மற்றவர்களை சந்தோஷப்படுத்துகிறாய். குளிர்ந்த நீர் இந்த பாத்திரத்தை வைத்திருக்கிறாயா, துக்கப்படுத்துகிறாயா? దేవుని చిత్తం అనే పాత్రని పట్టుకుని ఆయన చిత్తాన్ని చేయించున్నావా లేదా? தேவனுடைய சித்தத்தை செய்கிற பாத்திரத்தை நீ வைத்து சித்தம் செய்கிறாயா, இல்லையா? యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని త్రాగి ఆశీర్వాదం పొందాలని కోరుచున్నావా లేదా? இயேசு கிறிஸ்து என்கிற உடன்படிக்கை ரத்தத்தின் பாத்திரத்தை வைத்து ஆசீர்வாதத்தை தருகிறாயா, இல்லையா? నీవు చేసిన నిబంధననే పాత్రను పగలగొట్టుకుని ఉన్నావా, భద్రపరిచి ఉన్నావా? நீ உடன்படிக்கை பாத்திரத்தை உடைத்து போட்டாயா, காத்துக்கொண்டாயா? యెహోవా భయమును పోగొట్టుకుని భక్తిహీనుడిగా మార్చబడ్డావా? யெகோவா கையில் வைத்திருக்கிற பாத்திரத்தால் நீ பக்திமானாய் மாற்றப்பட்டாயா? ఏ పాత్రలోని త్రాగాలని కోరుచున్నాము? நீ எந்த பாத்திரத்தை வைத்துக் கொண்டிருக்கிறாய்? అందరూ సిద్ధపరచబడండి. எல்லாரும் ஆயத்தமாக యెహోవా నీ చేతిలోకి ఇచ్చిన పాత్రను విడిచిపెట్టుకోవద్దు. கர்த்தருக்கு தந்த பாத்திரத்தை நீ விட்டு விட வேண்டாம். యేసు ప్రభు చేతిలో ఉన్న పాత్రలు నీ చేతులకు అనుగ్రహించబడి ఉన్నాయి. கர்த்தராகிய இயேசுவின் கருத்தில் இருக்கிற பாத்திரம் முன்னிலேயே கொடுக்கப்பட்டிருக்கிறது. దావీదు చేతిలో ఉన్న పాత్రలు నీకు అనుగ్రహించబడి ఉన్నాయి. தாவீது கையில் இந்த பாத்திரம் உனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. అపోస్తలుల యొక్క చేతిలో ఉన్న పాత్రలు నీకు కూడా అనుగ్రహించినాడు. அப்போஸ்தலருடைய கையில் இந்த பாத்திரத்தை உனக்கு கொடுத்திருக்கிறார். ఏ పాత్రలో త్రాగాలని కోరుచున్నావు? எந்த பாத்திரத்தை குடிக்க வாஞ்சிக்கிறார்? ఏ ద్రాక్షరసం కావాలని కోరుచున్నావు? எந்த ஆத்திரத்தை குடிக்க வாஞ்சிக்கிறார்? ఈ ఉదయ కాలం இந்த காலமே అలా త్రాగాలని దాహం కలిగి ఉన్నట్లయితే எவ்விதமாக பாத்திரத்தை இல்லாதவனாக இருந்தார், నీ పాత్రలను దేవుడు ఎండిపోయినట్లుగా చేయడు. இதோ இந்த பாத்திரத்தை அவர் நிரப்ப போகிறார். ఆయన నీ పాత్రని ఎండిపోయినట్లుగా చేయడు. அவர் உன்னுடைய பாத்திரத்தை காயும்படியாக விட மாட்டார். ఆ పాత్రను నింపాలని ప్రభు కోరుచున్నాడు. அந்த பாத்திரத்தை நிரப்ப கோரும். ప్రభు నా పాత్రను మీరు నింపు. கர்த்தாவே பாத்திரத்தை நிரப்பும். చేతులు పాత్ర పట్టుకున్నట్లుగా మనమందరం కూడా ఈ ఉదయకాలం మన చేతులు ఆకాశం తట్టుగా పైకెత్తి పట్టుకోబోచున్నాము. நாம் கையிலே பாத்திரத்தை வைத்த வண்ணமாக நம்முடைய கரங்களை வானத்துக்கு நேராக உயர்த்த போகிறோம். చాలా మంది క్రికెట్ గేమ్స్ ఆడినప్పుడు వాళ్ళకి ఏదో గిఫ్ట్ ప్రైజ్ లాగా ఒక పాత్ర ఇస్తారు. அவ்விதமாக நிறைய அநேகருக்கு இந்த கிஃப்ட் பிரைஸ்லாக அவர்கள் கொடுப்பார்கள். ఆ టోర్నమెంట్ లో గెలిచిన వాళ్ళకి ఏదోగా గిఫ్ట్ లాగా ఇచ్చి దాన్ని చేతిలో పట్టుకొని అందరూ చూపిస్తా ఉంటారు. போட்டியிலே பங்கு பெற்று ஜெயித்தவர்கள் அந்த பரிசை வாங்கி எல்லாருக்கும் காட்டுவார்கள். ఈ పాత్రలన్నీ ఉన్న దేవుని బిడ్డలు కూడా చేతులు పైకెత్తి పైకి పట్టుకోండి. இந்த பாத்திரத்தை விடவர்கள் தங்கள் கரங்களை உயர்த்தி நீங்கள் பிடித்துக் கொள்ளுங்கள். రెండు చేతులు పైకెత్తి పట్టుకో. ரெண்டு கரங்களை உயர்த்தி நீங்கள் பிடித்துக் கொள்ளுங்கள். ఒక చేయి పైకెత్తి పట్టుకోకూడదు. ஒரு கையை நீங்க உயர்த்தி பிடிக்க கூடாது. పాత్రను ఒక చేతితో పట్టుకోలేము. ஒரு பாத்திரத்தை ஒரு கையினால் பிடிக்க முடியாது. రెండు చేతులతో పట్టుకున్న వారే పాత్రను దేవుడు నింపవచ్చున్నాడు. ரெண்டு கையினால் பாத்திரத்தை பிடித்தவர்கள் தேவன் நிரப்ப போகிறார். హృదయమే పాత్రను తెరిచి ఉంచుకును. உன்னுடைய இருதயம் என்ற பாத்திரத்தை నిశ్చయంగా పాత్రను ప్రభు తన యొక్క ఆశీర్వాదంతో నింపవచ్చున్నాడు. கர்த்தர் நிச்சயமாக ஆசீர்வாதத்தினால் நிறைக்க போகிறார். అతడిని దావీదు ఏమన్నాడు? கர்த்தராகிய தாவீது என்ன ఈ சொன்னார்? పాత్రను చేతిలో పట్టుకొని நான் இந்த பாத்திரத்தை ரெண்டு கைகளில் பிடித்துக் கொண்டு కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. நன்றிகளை செலுத்துகிறேன். స్తోత్రం చెల్లించుదము. ஸ்தோத்திரங்களை செலுத்துவோம். హల్లెలూయా. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింపు నా ప్రాణమర్పింపు.
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నిత్యములో నన్ను నీ సాక్ష్యముగా నిత్యములో నన్ను నీ సాక్ష్యముగా రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయ కలిగిన ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో అనుదినము నీ ఆత్మలోనే ఆనందమసగిన నా దేవా అనుదినము నీ ఆత్మలోనే ఆనందమసగిన నా దేవా ఆహారక్షక నిన్ను స్తుతించెదా ఆహారక్షక నిన్ను స్తుతించెదా ఆనంద గీతమునే పాడి నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయ కలిగిన ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయ కలిగిన ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగలిగిన ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు 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 నీకే
ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఇప్పుడు నీ మీద సరైన అభిషేక తైలం కుమ్మరించబడుతుంది. இப்பொழுது சரியாக உன்னுடைய தலைமையில் அபிஷேகம் ஊற்றப்படுகிறது. ఈ అభిషేకం నేను నడిపిస్తాది. இந்த అభిషేకం ఈ நடத்தும். అభిషేకం నీకు ఆశీర్వాదాలు తీసుకొస్తాది. இந்த అభిషేకం నీకు ఆశీర్వాదத்தை ఈ అభిషేకం నిన్ను బలపరుస్తాది. இந்த అభిషేకం బలపడుతుంది. ఈ అభిషేకం నిన్ను సీయోనుగా మారుస్తాది. இந்த అభిషేకం సీయోనుగా మార్చుం. ఈ అభిషేకం నిన్ను యెరూషలేము పట్టణానికి తీసుకెళ్తాది. இந்த అభిషేకం యెరూషలేము పట్టణానికి ఎంతమందికి ఆత్మ కావాలని కోరుచున్నారు? ఈ దేవాలయాలు వాచికిరాసు. ఈ ఆత్మ, ఈ అభిషేకం, ఈ ఉదయ కాలములో బలపరచాలని కోరుచున్నది. బలపెడత కోరు. నీ పలగెడతనే గుంటలోని బయటికి రమ్ము. నీ బలహీనతలకు వెళ్ళేవా. నీ బలహీనతన గుంటలోని బయటికి రమ్ము. ఇంత బలహీనమైన కుడియని వెళ్ళేవా. యేసు నిన్ను పైకి లేపుచున్నాడు. యేసు నిన్ను పైకి లేపుచున్నాడు. చెయ్యమేల్ చెయ్యమే ఎప్పుడు మేలకు శత్రువును నా కాలు క్రింద నలుగు త్రుక్కినాను. నువ్వు ఎంత మాత్రం భయపడవలసిన అవసరం లేదు. నీతో ఉన్నాను. మంకరబ కత్తుడి బిక్క సుడాంతుడ కత్తుడ కత్తుడాయిన మంకరబ కత్తుడ తుడే తుడే మంకరబ కషిడి కత్తుడ 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 కత్తుడ. నా పిల్లలారని యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉంటానని వాగ్దానం చేసిన్నాను. உலகத்தின் விடுதலும் நான் முன்னாடி இருப்பேன் என்று வாக்குத்தத்தம் செய்தார். సాతానుడు క్రింద పడేయాలని త్రోచున్నాడు. இதோ சாத்தானை கால்களின் கீழே ரசிக்க போட்டார். నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. நீதிமான் 7 முறை விழுந்தாலும் எழுந்திருப்பான். నా దైవ నీతిని నీకు అనుగ్రహించుచున్నాను. என்னுடைய தேவ நீதியை அவனுக்கு கொடுத்தேன். యేసు నిలబడు. இதோ நான் யோசிக்கிறேன். కరబకతుడ కసుడ కరబకతుడ తుడే 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 ఆనరబకచుడ బకతుడ కతుడ 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 అంతుడ. దేవుడైన యెహోవా లేచునుగాక, దేశించే శత్రువులు నశించునుగాక. దేవుడైన యెహోవా లేచునుగాక, దేశించే శత్రువులు నశించునుగాక. నీతిమంతులు సంతోషించు,
నశించి ఉన్నాడు. నా శత్రువు నశించి ఉన్నాడు. நம்முடைய சத்துருக்கள் அழிவு போனார்கள். నా శత్రువు నశించి ఉన్నాడు. என்னுடைய சத்துரு அழிவு போனார். ఎంతమంది అలాగా నా శత్రువు నశించి ఉన్నాడని చెప్పగలరు? ఇది ఎత్తనే పేరు என்னுடைய சத்துருக்கள் அழிந்து போனார்கள் என்று சொல்லலாம். ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క శత్రువు దేవుడు నశింపజేస్తున్నాడు. இந்த ஆலயத்தில் உள்ள ஒவ்வொரு சத்துருவையும் இயேசு அழித்தார். ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క శత్రువు నశింపజేస్తున్నాడు. இந்த ஆராதனையில் பங்கு பெற்ற ஒவ்வொருடைய சத்துருவையும் இயேசு அழித்து போட்டார். ఆశీర్వాదం పొందలేకుండా విరోధంగా క్రియ చేసే శత్రువుని దేవుడు నశింపజేసినాడు. నీ ఆశీర్వాదத்தை பெறாதபடிக்கு உனக்கு தடையாக இருந்த சத்துருக்களை இயேசு அழித்தார். అందరూ లేచి నిలబడదాం. எல்லாரும் எழுந்து 5 నిమిషాల కూటాన్ని ముగించుకోవాలని అనుకున్నాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. 5 நிமிஷத்தில் கூட்டத்தை முடிக்க வாஞ்சித்தோம். ஆனால் கர்த்தர் உன்னை ஆசீர்வதிக்கிறார். మరోసారి ఇదే పల్లవి పాడి దేవుడిని సంతోషపరచవచ్చు. மறுபடியும் இந்த பல்லவி பாடி தேவனுடைய சமூகத்திலே ஆடுவோம். ఎవరు పల్లవి పాడకుండా ఆశీర్వాదం పడకుండా తిరిగి వెళ్ళిపోకూడదు. யாரும் இந்த பல்லவி பாடாமல் ஆசீர்வாதத்தை பெறாமல் ఏ కూటంలో నువ్వు పాలు పొందినా, நீ எந்த கூட்டத்தில் பங்கு பெற்றாலும் దేవుడు నీకు ఆశీర్వాదాలు ఉంచినాడు. இதோ உனக்கு ஒரு ஆசீர்வாதம். చేతులతో పంపు దేవుడు కాదు. இதோ பெருக்கையோடு அனுப்புகிற தேவன் அல்ல. ఆశీర్వదించి పంపించే దేవుడు. அவர் ஆசீర్వదిத்து கொண்டு அனுப்புகிற దేవుడు లేచునుగాక, ద్వేషించు శత్రువు నశించునుగాక. పరవిపాడు దేవుడైన యెహోవా లేచునుగాక, ద్వేషించు శత్రువు నశించునుగాక. నీతిమంతులు సంతోషించెదరు, నిత్యానందంతో ఉల్లసింతురు. నీతిమంతులు సంతోషించెదరు, నిత్యానందంతో ఉల్లసింతురు. దేవుడైన యెహోవా లేచునుగాక, ద్వేషించు శత్రువు నశించునుగాక. 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 ఒకసారి గమనించి చూడు. ఒకసారి గమనించి చూడు. ஒரு முறை கவனித்து பார். శత్రువు దేవుని నీ పాదాల క్రింద ఉంచినాడు. இதோ சத்துருக்களை உன் பாதத்திற்கு கீழாக்குகிறார். సాతానుని నీ పాదాల క్రింద ప్రభు ఉంచినాడు. சாத்தானை வந்து காலனுக்கு அனுப்பினார். జయము నీకే, ஜெயமுனக்கே, జయము నీకే. ஜெயமுனக்கே. ఎవరు ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడి, யார் யார் ஆவியிலே நிரப்பப்பட்ட அந்நிய பாஷையிலே பேசுகிறார்கள், ఆత్మలో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతున్న వారి యొక్క పాదాల క్రింద దేవుడు శత్రువు ఉంచాడు. ஆவியால் நிரப்பப்பட்டு அந்நிய பாஷையிலே பேசுகிற உன் கீழே சாத்தான் శత్రువు నీ పాదాల క్రింద ఉన్నట్లయితే சத்துருக்களை உன் கால்களுக்கு கீழே விழுந்துக்கிறார். నీకు ఎంత మాత్రము ఆశీర్వాదం లేకుండా పోనే పోదు. உனக்கு ஆசீர்வாதம் இல்லாமல் போகவே போகாது. ఎందుకు? எதற்காக? నశింపజేసే శత్రువు నీ పాదాల క్రింద ఉన్నాడు. ஆசீர்வாதத்தை பெறக்கூடாதவனுக்கு தடை செய்த சத்துரு உன் பாதங்களுக்கு கீழே இருக்கிறார். నీ కుడికాలు ముందుకు పెట్టి త్రొక్కినట్లయితే இவனது காலினால் விதித்து நீ குதித்து శత్రువు పారిపోతాడు. சத்துருவே நீ ஓடிப்போ. నీ శత్రువు పారిపోతాడు. சத்துருக்கள் ஓடிப்போகிறார்கள். హల్లెలూయా. జీవితంలో జయమే ఏ పేదలకు, జీవితమే జయమే ఎప్పుడు నిన్నకు. జీవిత యేసు ఎన్నోడిను పదినాలే, జీవిత యేసు ఎన్నోడిను పదినాలే. జయతిన జయమే ఎప్పుడు నిన్నకు, జయతిన జయమే ఎప్పుడు నిన్నకు. జీవిత యేసు ఎన్నోడిను పదినాలే, జీవిత యేసు ఎన్నోడిను
இருப்பதினாலே ஜெயித்த இயேசு என்னோடு இருப்பதினாலே ஜெயித்த இயேசு என்னோடு இருப்பதினாலே ஜெயித்த இயேசு என்னோடு இருப்பதினாலே యేసు కాలంలో ఆయన నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. இதோ உன்னுடைய பக்கத்திலேயே அவர் நின்று கொண்டிருக்கிறார். నా కుమారుడా నా కుమార్తె, என் மகளே என் மகனே, నువ్వు ఎంత మాత్రం అధైర్యపడిపోవద్దు. நீ ஏமாத்திரம் ஆச்சரியப்பட வேண்டும். నీ శోధనలో నేనున్నాను. இதோ உன்னுடைய சோதனையிலே நான் నీ இருக்கிறேன். వ్యాధి కష్ట మార్గంలో నేనున్నాను. உன்னுடைய வியாதி கஷ்டப்படுகையிலே நான் இருக்கிறேன். అనాథిని అనుకొనిచున్నావు. இதோ நீ அனாதையாக காணப்படுகிறாய். నేను అనాథిని అనుకొనిచున్నావు. நீ அனாதை என்று நினைக்கிறாய். అయితే నేను నీకు తోడై ఉన్నాను. இதோ நான் உனக்கு தோடு నిన్ను బలపరచబోచున్నాను. நான் ఉన్னை ఆశీర్వదింపజేయబోచున్నాను. போகிறேன். యేసు నాతో ఉన్నాడని ఎంతమంది చెప్పగలరు? இதோ இயேசு என்னோடு இருக்கிறார் என்று எத்தனை பேர் சொல்லலாம்? చేతులు పైకెత్తు. கைகளை உயர்த்து. యేసు నాతో ఉన్నాడు. இயேசு என்னோடு యేసు నాకు తోడై ఉన్నాడు. என்னோடு இருக்கிறார். ఎంతమంది చెప్పగలరు? எத்தனை பேர் சொல்லக்கூடும்? అంత వరకు సదాకాలం మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు இதோ இயேசுவை சீக்கிரமாக சந்திக்க போகிறேன். యేసు ఉదయ కాలంలో మనతో ఉన్నాడు. இந்த காலையிலே இயேசு நம்மோடு இருக்கிறார். పునరుద్ధాన శక్తితో మన మధ్యలో సంచరించుచున్నాడు. உயிர்த்தெழுந்த வல்லமையோடு நம் மத்தியிலே పునరుద్ధాన శక్తితో సంచరించుచున్నాడు. உயிர்த்தெழுந்த வல்லமையோடு நம் மத்தியிலே உலாவுகிறார். హల్లెలూయా 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 హల్లెలూయా. మనతో కూడా యేసుకు రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించేదమ్మా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. ఉదయ కాలంలో ప్రభు మనకి ఇచ్చిన ఆశీర్వాదం కొరకు స్తోత్రించేదమ్మా. స్తోత్రం స్తోత్రం. ఆయన చేసిన మేలు కొరకు స్తోత్రించేదమ్మా. స్తోత్రం. ఆయన మనతో కూడా ఉన్నాడని చెప్పిన వాగ్దాన వాక్కు కొరకు స్తోత్రించేదమ్మా. ఏమేమి పాత్రలోనిది మనం త్రాగి బలపరచబడలేను అవన్నీ త్రాగి బలపరచబడడానికి ప్రభు ఈ ఉదయ కాలమున మనకు చేసిన ఆయన సహాయం కొరకు స్తోత్రించేదమ్మా. స్తోత్రం స్తోత్రం. స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించేదమ్మా. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమగల దేవా, ఈ యొక్క మధ్యాహ్న సమయం కొరకై స్తోత్రం తండ్రి. వాగ్దాన ప్రకారం మీరు మా మధ్యలో వచ్చి ప్రభా జరిగిన మా యొక్క పరిశుద్ధ ఆరాధనని ఆశీర్వదించి నడిపించినందుకై స్తోత్రం. ఆత్మతోను సత్యంతోను ప్రభా మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క దివ్యమైన ఆశీర్వాదమును పొందుటకు ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం తండ్రి. పాటలను ఆశీర్వదించి అభిషేకం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రం. లేపిన జీవం కలిగిన సాక్ష్యముల కొరకు స్తోత్రం తండ్రి. పరలోక రాజ్యం నుండి అభిషేకమైన వర్తమానం ద్వారా మా మధ్యలో వచ్చి ప్రభా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి మీ యొక్క నిండైన ఆశీర్వాదమును పొందుటకు ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటి కొరకై నేను ఏమి చెల్లిందును దేవుని యొక్క నామమును నేను ఆరాధన చేసేదను అని చెప్పిన ఆ యొక్క దావీదు యొక్క వాక్యమును బట్టి అనేక సత్యములను ప్రభా ఉదయ కాలంలో ప్రభా మీరు మాట్లాడినందుకై స్తోత్రం. రక్షణ పాత్రమును మేము కూడా ప్రభా పట్టుకొని దేవుని యొక్క నామమును స్తుతించి మహిమపరిచి ఇంకను దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకు కృప దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. దావీదు చేతిలో ఉన్న పాత్రములను గురించి ఉదయకాలంలో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. అభిషేక తైలమని పాత్రమును ప్రభా దావీదుకి ఇచ్చినట్లుగాను ఆ యొక్క అభిషేకం ద్వారా శత్రువులను జయించినట్లుగాను ప్రభా మాట్లాడిన విధముగా మేము కూడా ప్రభా మీరు ఇచ్చిన రక్షణను కాపాడుకొని ఆ యొక్క అభిషేకం చేత నింపబడిన వారే మాకు విరోధముగా పోరాడుచున్న దుష్ట శక్తిని శత్రువుల యొక్క శక్తిని ప్రభా జయించుటకు ప్రభా ఇంకను కృప దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. శిష్యుని యొక్క చేతిలో ఉన్న ఆ చల్లటి నీళ్ళతో నింపబడిన పాత్రముల గురించి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క పాత్రముకు తగినట్లుగా మేము కూడా ప్రభా అందరికి ఆశీర్వాదముగాను పరిశుద్ధుల యొక్క హృదయమును చల్లపరిచేవారుగాను జీవించడానికి ప్రభా కృప దయచండి. యేసుక్రీస్తు శిలువ వేయబడక ముందుగానే ఆయనకు అప్పగించబడిన ఆ యొక్క దేవుని యొక్క చిత్తమనే పాత్రమును గురించి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. యేసుక్రీస్తు ఆ యొక్క పాత్రమును సంతోషముగా తీసుకొని తన యొక్క శరీరంలో శ్రమలు పడి ప్రభా యొక్క దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణంగా చేసినట్లుగా మాట్లాడిన విధముగా మేము కూడా ప్రభా దేవా దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణముగా చేయడం కృప దయచండి. దేవుని యొక్క సేవ నిమిత్తముగా దేవుని నిమిత్తముగా శ్రమలను నిందలను సంతోషముగా సహించుటకు కృప దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. దేవుని యొక్క చేతిలో ఉన్న ఆశీర్వాదమైన పాత్రమును గురించి మాట్లాడిన విధముగా ప్రభా అనుదినము దేవుని యొక్క చిత్తము చేసి ఆ యొక్క ఆశీర్వాదములను పొంది మీ యొక్క మహిమగల రాకడ కొరకై సిద్ధపడ్డ కృప దయచేయమని
దయచండి. ఈ కూటమిని ఆశీర్వదించినందుకు స్తోత్రం. తీసుకుని వచ్చిన దేవునికి జనులందరి కొరకై స్తోత్రం ప్రభా. ఇంకా ప్రార్థనా జీవితంలో ఎదిగి మీ యొక్క చిత్తం చేసి మీ యొక్క మహిమల రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనడానికి కృప దయచేయమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అన్న సకల ఆశీర్వదింపబడిన పాత్రలతో కూడా మనతో సదాకాలం తోడైండునుగాక. హల్లెలూయా. ప్రార్థన అవసరమైన వాళ్ళ ముందుకు రండి. సండే స్కూల్ పిల్లలకి ఎగ్జామినేషన్ ఉంది. అలాగనే